సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పవిత్రమైన పాదములకు లెక్కించలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ పునరుత్థాన దినం ప్రత్యేకముగా ఈ 2020వ సంవత్సరం మొదటి పునరుత్థానము నుంచి అయ్యా ఈ ఆఖరి పునరుత్థానం వరకు 52వ వారములో నీ కృపలో మమ్మల్ని నాయన ప్రవేశపెట్టి నీ సన్నిధి ముఖకాంతి నాయన మా మీద ప్రకాశింపచేసినందుకే వందనాలు. మీరిచ్చిన క్షేమములకే వందనాలు, మీరిచ్చిన కాపుదలకే వందనాలు, మీరిచ్చిన భద్రతకే వందనాలు. నీ సన్నిధిలో, నీ సముఖములో నాయన, నీ ఆలయములో చేరి నీ ప్రియ పిల్లలుగా మేమందరము నాయన నిన్ను గణపరచడానికి చూపిన మహాకృపను బట్టి వందనాలు తండ్రి. జనులను దీవించండి, లేఖన భాగంలోంచి మా అందరితో మాట్లాడండి. మీరు చిన్నవారు దీవించండి, వాక్యం వీక్షించిన వారు దీవించండి. నీ లేఖనములను ఉన్న ఆసక్తి కలిగి, ఆశ కలిగి, తృష్ణ కలిగి, వాంఛ కలిగి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వారు వినుగా కన్నట్లుగా వినగలిచి నిగ్రహించగల మనసుని నీ పిల్లలందరికీ ప్రసాదించండి. యేసు నామమును అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది ఒక వాక్య భాగాన్ని ధ్యానము చేసుకుందాం. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 17-18. ఐగుప్తు దేశమున దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. 18. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనయే మన దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చాలండి, చదువు వాక్య భాగం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలను మనం చదువుకున్నాం. చదివినటువంటి వాక్య భాగంలో మొదటిగా యెహోషువ మాట్లాడుతున్న మాట, ఆ తర్వాత ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. యెహోషువ ఏం మాట్లాడాడు, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? యెహోషువ మాట్లాడుతున్నాడు వారితో, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడును తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? ఒకవేళ మీ పితరులు సేవించుచున్న దేవతల, మోరీ దేశములనుట నివసించుచున్నటువంటి వారిదే, మీరు ఎవరిని సేవించెదరో కోరుకోండి. నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించుదాం. చాలా సమయంలో ఈ ఒక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనం ఆ తర్వాత ఆ వాక్యాలలోనికి వెళుతూ ఉండేవారు. ఈ పునరుద్ధాన దినం ఈ వాక్య భాగం అనంతరం జరిగినటువంటి విషయాలను మనం ధ్యానం చేసినట్లయితే, దీని యొక్క ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే, యెహోవాను సేవించడం మీ దృష్టికి ఏమని తోచుచున్నది? లేదంటే కనుక సేవించటం అనేది మీ దృష్టికి మీకు ఎలాగున్నది? కనుక మీరు కోరుకోవచ్చు, మీరు ఎవరిని సేవించాలనుకుంటే వారిని, ఎవరిని పూజించాలంటే వారిని, ఎవరిని కొనియాడాలంటే వారిని కొనియాడవచ్చు. ఇదేంటి ఈ మాట చెప్తున్నాడు యెహోషువ అని కొంచెం ఆశ్చర్యాన్ని కూడా మనకు గొలిపించవచ్చు. కొన్ని సంవత్సరాలు ప్రభువుని వెంబడించుచున్న వీళ్ళందరూ, వీళ్ళేదో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే వేరే వాళ్ళు కాదు. వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి, అప్పటికి కొన్ని సంవత్సరాలు, కనీసము 34 లేకపోతే 40 సంవత్సరాలు అలా జరిగిపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. మరి ఇన్ని సంవత్సరాలు వెంబడించిన వీరితో మరలా ఈ మాట పలకడం ఏమిటి అనేది కొంచెం ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ సరే, కానీ తప్పదు. అది విషయం ఏమిటి అనేది యెహోషువ వారి యొద్ద నుంచి తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమండి, మన దృష్టికి మనకి ఏమని తోచుచున్నది? సేవించటం దేవుణ్ణి, లేదా మన దృష్టికి, మనకి, మన ఆలోచనకి, మన తలంపుకి, మన ఉద్దేశానికి, మన మనసుకి, మన హృదయానికి ఏమనిపిస్తుంది? ఇదే విషయం అలనాడు యెహోషువ కాదు, ఈరోజు ప్రభువు కూడా మనకి చక్కని ప్రశ్న వేసుకుంటాడు.
ఆయన సశరీరుడుగా ఉన్న దినాలలో కూడా యోహాను శిష్యులు యేసుని వెంబడిస్తున్నటువంటి ఆ రోజు మీరు దేనిని వెతుకుతూ ఉన్నారు అనే మాట వారిని ప్రశ్నించారు. వెంబడించే వారిని వెంబడించవచ్చు కదా, వెంబడినియొచ్చు కదా. కానీ ఇక్కడ ప్రభు ఏమని మాట్లాడుతున్నారంటే మీరు ఏం వెతుకుతున్నారు అని ప్రశ్నించారు. అలాగే మీరు వెతకడానికి కారణం ఏంటి, మీరు వెంబడించడానికి కారణం ఏంటి, లేదంటే కనుక నా వెనక రావడానికి గల ఉద్దేశం ఏంటి అనేటువంటి, అక్కడ వారిలో ఏ భావనతో వెంబడిస్తున్నారు, లేదంటే కనుక వారి యొక్క హృదయ స్పందన అనేది ఏంటి, ఆయనని వెంబడించడంలో వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, వారు దేహాన్ని గురించి ఆలోచిస్తున్నారా, ఆత్మల గురించి ఆలోచిస్తున్నారా, ఏమండి ఇలా ఆలోచిస్తే గనక దేని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, దేని గురించి వాళ్ళ ఆలోచన, దేని గురించి నన్ను వెంబడిస్తున్నారు, దేనికి ఏం ఉద్దేశించి నన్ను వెంబడించగల కారణం ఏంటి. ఇక్కడ యెహోషువ కూడా అదే విషయాన్ని ఇశ్రాయేలులోంచి తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఏమండి ప్రభు కూడా కొన్ని విషయాలలో శిష్యులను ఒక దినాన ప్రశ్న అడిగాడు. ఏమనంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్న శిష్యులను అడిగాడు యేసయ్య. అంటే ప్రజల యొక్క భావన ఏంటి ఆయన మీద, ఆ రోజుల్లో ప్రజల యొక్క వినికిడి ఏంటి ప్రభు మీద, ఏమనుకుంటున్నారు ఆయన గురించి. సరే వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, మన పని ఏదో మనం చేద్దాం, లేదా దేవుడు మనకు అప్పగించిన పని ఏదో మనం చేసుకుంటాం, ముందుకు వెళదాం, ప్రజల గురించి మనకెందుకు, వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు అనుకుంటే ప్రభు ఆ ప్రశ్న వేసేవాడు కాదు శిష్యుని. కానీ ఖచ్చితంగా ప్రశ్న వేస్తున్నాడు, ఏమనుకుంటున్నారు ప్రజలు నా గురించి అని. సరే శిష్యులు చెప్పాల్సింది చెప్పారు. ప్రజలు ఏమనుకుంటున్నారు దినాలలో, ఒకళ్ళేమో ఏలియా అని, మరొకరేమో మోషే అని, మరొకరేమో ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు. సరే ప్రజలు ఏమనుకుంటున్నారు విషయాన్ని యేసు ప్రభు తెలుసుకున్నాడు. చాలా సార్లు మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సినటువంటి, లేదా తెలుసుకోవాలనే కుతూహలం కొంతమందికి ఉంటుంది. ఉదాహరణకి మనల్ని ఏదన్నా మన ముందుకు వచ్చి ఏమండి ఈ డ్రెస్ చాలా బాగుంది, లేకపోతే సరే చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు, ఎంత ఏంటి అని అడిగితే మనం చాలా ఆనందపడతామేమో. ఈ దశలో మీరు చాలా బాగున్నారు అంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మనకే తెలియదు అనమాట. ఏమండి ఇంకా అడిగితే బాగుండు, చెప్తాం, ఇంకా నాలో ఏం మంచి క్వాలిటీలు ఉన్నాయా, లేకపోతే ఇంకెలా ఉన్నా అని చెప్తే బాగుండు, ఇంకా వినాలనిపిస్తుండదు అనమాట. సరే ఇది సహజంగా మానవుల యొక్క నైజం. అలాగే యేసు ప్రభు కూడా మరి తన యొక్క బాహ్య సంబంధమైనటువంటి రూపాన్ని గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారనే విషయం తెలుసుకోవడానికి అయితే మాత్రం కాదు, ఒకవేళ మనకు ఆలోచన వచ్చేమో కానీ అసలు ఆయన గురించి, లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, లేదంటే కనుక ఆయన చేస్తున్న సేవా పరిచర్యల గురించి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, ఆయన గురించి ప్రజల యొక్క ఉద్దేశం ఏమి, వినికిడి కలిగి ఉన్నారు ప్రజలు అని అడిగాడు. సరే శిష్యులు చెప్పాల్సింది చెప్పేశారు, ప్రజలు ఇలా అనుకుంటున్నారయ్యా అని. సరే అక్కడతో ఆగలే యేసయ్య, మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఏమండి ఇన్ని సంవత్సరాలుగా నన్ను వెంబడిస్తున్నారు, సంవత్సరమా 2 సంవత్సరాల, సరే నన్ను వెంబడిస్తున్నారు, మరి ఇంతకాలంగా నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, ఏమనుకుని వెంబడిస్తారు వాస్తవంగా అయితే. ఏమండి సరే మీరు దేవుని సన్నిధానికి వస్తున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వస్తున్నారు, 20 సంవత్సరాలు వస్తున్నారు, 23 సంవత్సరాలు, 24 సంవత్సరాల నుంచి వస్తున్నారు అనుకున్న ఉదాహరణకి వస్తున్నారు. వచ్చినప్పుడు ఇదే ప్రశ్న, మీరు మరి ప్రభుని గురించి ఏమనుకుని ఇన్ని సంవత్సరాల నుంచి వెంబడించారు, ప్రభుని గురించి ఏమనుకుని ఇన్ని సంవత్సరాలు ప్రభుని గణపరిచారు, దేవుని సన్నిధికి వచ్చారు. ఈ ప్రశ్న కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుండదు అనమాట. అవును యేసు ప్రభు కూడా అడిగాడు, మరి నా గురించి మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఏమని చెప్పారండి శిష్యులు? సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైనటువంటి క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడవైన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువి అని చెప్పాను. అవును, సజీవుడవైన దేవుని కుమారుడు నువ్వు క్రీస్తువి, నిజమే. చాలా చక్కని విషయాన్ని చెప్పాడు సీమోను పేతురు ప్రభుని గురించి. సరే అలనాడు పాత నిబంధనలో యెహోషువ అడిగిన విధానానికి, ఇక్కడ ప్రభుని యేసు క్రీస్తు కూడా అడిగిన విధానానికి చాలా దగ్గర సంబంధంగా కనపడుతుంది సమాజంలో. అలాగే ఇక్కడ కూడా అంటే ఒక విధంగా మనం ఆలోచిస్తే ఇదేదో బలవంతంగా కానానుకు తీసుకుని వెళ్ళడానికి, లేదా యెహోషువ యొక్క అభిప్రాయాలను ప్రజల మీద ఏదో రుద్దడానికో, ఏదో ఒక భక్తిని బలవంతంగా చేయించడమో, లేకపోతే కనుక భక్తిని ఏమండి ఒక అథారిటీ పూర్వకంగా చేయించడమో, ఒక కమాండింగ్ చేయించడమో, ఒక బలవంతంగా చేయించడమో, లేకపోతే నాకున్న అభిప్రాయాన్ని, నాకున్న భక్తిని ఇంకొకళ్ళ మీద రుద్దడమో అనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తేటతెల్లంగా కనబడుతుంది మనకి. మీకేమనిపిస్తుంది? మీరు చిన్నపిల్లలు కాదు కదా, మీకేమనిపిస్తుంది? మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత అని మనం చదువుతాం వాక్య భాగంలో. ఆ తర్వాత తాను తీసుకున్న నిర్ణయాలు కొన్ని,
తాను తీసుకున్నటువంటి మరి నిర్ణయములో ఉన్నటువంటి ఆ వెనకాల ఆయన ఆలోచన లోకమును గురించి, లేక ఆ ఐగుప్తి యొక్క సింహాసనము గురించి ఏమనుకుంటున్నాడు, ఐగుప్తి యొక్క మరి వెండిని గురించి ఏమనుకుంటున్నాడు, ఐగుప్తి బంగారమును గురించి ఏమనుకున్నాడు, ఐగుప్తి ధనమును గురించి తాను ఏమనుకుంటున్నాడు అనేటువంటి ఆ భావన పర యొక్క కుమార్తె కుమారుడు అని అనిపించుకున్నట్టుకు ఏ మాత్రమును ఇష్టపడలేదు. ఆలోచించి యోచించి అని రాస్తాడు. అంటే అతడు పెద్దవాడైన తర్వాత యోచించే ఆ ఆలోచన, లేదంటే యోచించే ఒక పరిపక్వత, మెచ్యూరిటీ అనేది మనస్సుకి, మన హృదయానికి, మన యొక్క ఆలోచనలో రావాలి. మనిషి ఎంత పెరిగాడని కాదు, దానికి కావాల్సిన దాని అర్థం ఏంటంటే మెచ్యూరిటీ అంటే పరిపక్వత. మన భక్తిలో కూడా మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సందుకు వచ్చి ఆరాధిస్తున్నాం, మనం ఎన్ని సంవత్సరాలైంది మనము రక్షణ పొంది అని కాదు, మనం దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణత, ఆత్మ సంబంధమైన సంపూర్ణత, ఆత్మ సంబంధమైనటువంటి మెచ్యూరిటీ అనేది ఎంతవరకు మనలో ఉంది అనేది ప్రభు తెలుసుకోవడానికి. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత కూడా నిజంగా ఎన్నో సంవత్సరాలు విశ్వాసంలో చక్కగా ప్రభు మాటే తన మాటగా భావించుకుని విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి అబ్రహాము విషయంలో కూడా అక్కడ దేవుడు ఏం చేశాయంటే, మరి యెహోవా వాక్కు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అతనిని పరిశీలన చేసి పరీక్షించినట్లుగా, పరిశోధించినట్లుగా చూడగలుగుతున్నాం. ఏం చేశాడు దేవుడు? పరిశోధించాడు. అలాగే మరి పత్రికలో కూడా పౌలు చెప్తుంటాడు ఏమని, వేయబడిన పునాది తప్ప వేరే పునాది మీద వేయకూడదు, కానీ మీ ఇష్టం. అంతకుముందు చెప్పాను మీకు. అది నువ్వు గడ్డితో కడతావో, కొయ్యకాలతో కడతావో, కర్రతో కడతావో, వెండితో కడతావో, బంగారముతో కడతావో, అది నీ ఇష్టం. ఎవరిష్టం అది? అది నీ ఇష్టం. నీ దృష్టికి ఏమనిపిస్తుంది, నీ దృష్టికి దేంతో కట్టాలనిపిస్తుంది, నీ దృష్టికి ఎలా మరి కడితే బాగుండు అనిపిస్తుంది, నీకు ఎలా కట్టాలనిపిస్తే అలా కట్టు. కానీ ఒక దినాన అగ్ని వచ్చి ఏం చేస్తుందట? దానిని పరీక్షిస్తుంది అన్నాడు. ఏమొచ్చి పరీక్షిస్తుందట? అగ్ని వచ్చి పరీక్షిస్తుంది. నిలబడితే జీతం, లేకపోతే నష్టం కలుగుతుంది. కనుక అక్కడ చాయిస్ అనేది మనకే ఇస్తున్నాడు. నువ్వెలా కట్టాలనుకుంటున్నావు, కానీ కట్టడం నిలబడేదే ఉండాలి. అగ్నికి నిలబడాలి, ఈ శోధనలకు నిలబడాలి, ఈ శ్రమలకు నిలబడాలి, ఎరుకలైన ఇబ్బందులు నిలబడాలి, ప్రతి విషయంలో నిలబడాలి అగ్ని దాని మీదకి వస్తే. అలాగే ఇక్కడ వాక్యభాగంలో కూడా మనము గమనించినట్లయితే మీ దృష్టికి ఏమనిపిస్తుంది? ఆయనని సేవించటంలో, ఆయనను ఆరాధించటంలో, ఒకవేళ నామకార్థముగా సేవించటం జరుగుతుందా, లేదంటే గనక మీ దృష్టిలో ఏదో ఆచారంగా మందిరానికి వచ్చి వెళ్ళడం జరుగుతుందా, లేదంటే మొక్కుబడిగా వచ్చి ఏదో 4 మాటలు వినేసి ఏదో కానుక సమర్పించేసి వెళ్ళిపోవడం జరుగుతుందా? అసలు మీకు ఏమనిపిస్తుంది భక్తి చేసేటప్పుడు? మీ దృష్టికి మీరు, తిమోతితో పౌలు అన్నాడు, నా కుమారుడైన తిమోతి, సంతుష్ట సహితమైనటువంటి భక్తి గొప్ప లాభసాధకము అంటాడు. అంటే నువ్వు చేసే భక్తి అనేది మరి నీకు సంతృప్తినిచ్చేదిగా ఉందా, నీ మనస్సుకు సంతృప్తినిచ్చేదిగా ఉందా, నీ హృదయానికి సంతృప్తినిచ్చేదిగా ఉందా, లేదా కేవలం నీ దేహానికి మాత్రమే ఏదో సంతృప్తి కలుగుతుందా? అలా భక్తి చేస్తూ ఉన్నప్పుడు అలనాడు ప్రభు అడిగిన, పౌలు చెప్పిన, యెహోషువ అడిగిన అందులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే మీ దృష్టికి ఏమనిపిస్తుంది, ఏం తోచుతుంది అనే మాట ఇక్కడ యెహోషువ అడుగుతున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదం. అబ్బాయి, నేను చెప్పాలనుకున్నదైతే ఇది, నేను ఇలా సేవించాలనుకుంటున్నా. నేనైతే, నా కుటుంబం అయితే, నేనైతే, నా బిడ్డలైతే, మేమందరము కలిసి యెహోవాను సేవించదాం. సరే, నేను ఎలా సేవిస్తాను, నా కుటుంబం ఎలా సేవిస్తాను, మరి మీరు ఎలా సేవిస్తారు? మీరు ఎలా సేవించాలనుకుంటున్నారు? మరి మీ నిర్ణయం ఏమిటి, మీ ఉద్దేశం ఏంటి, మీ తలంపులేంటి మాకు తెలియచేయండి. ఎవరి మనసులో దాళ్ళు పెట్టుకుంటే ఎలా తెలుస్తుంది? అది బయటికి చెప్తే విషయం అంటే ఏంటో తెలుస్తుంది. బయటికి వెల్లడి చేస్తే అది వెంటనే క్లారిటీ అనేది అయిపోతుంది. మనసులో పెట్టుకుని కొన్నిసార్లు ఏదో ఆ ఆలోచనల తలంపులలో పెట్టుకుని పైకి ఒక రకంగా, మనసులో ఒక రకంగా అని కాకుండా, ఒకవేళ
బాహ్య ప్రపంచానికి నటిస్తున్నట్లుగా కనిపించవచ్చు. ఒకవేళ మరి నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్లుగా కనిపించవచ్చు బాహ్య ప్రపంచానికి, లేదా నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నట్లుగా కనిపించవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి అన్నాడు. ఏమన్నాడట? హృదయాలు దూరంగా ఉన్నవి అంటాడు. అంటే వీళ్ళకు దేవునిని సేవించడం మనఃపూర్వకంగా, వారి హృదయపూర్వకంగా, ఏమంటే మిక్కటముగా దేవునిని ప్రేమించడం ఇష్టమైతే వారి హృదయాలు కూడా దేవుని దగ్గరే ఉండేవి. కానీ దేహాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. కన్నులున్నాయి కానీ చూస్తున్నారు, గుడ్డివారిగానే ఉన్నారు అంటాడు. చెవులున్నాయి వింటున్నారు కానీ చెవిటివారిగానే ఉన్నారు అంటాడు. నోరుంది కానీ మూగవారిగానే ఉన్నారు. సువార్త చెప్పినటువంటి నోరుగాను, దేవుడి మాటలు ఎదుటి వారికి చెప్పినటువంటి నోరుగాను, ఏదో ఒకవైపు వింటూ ఇంకొక వైపు వదిలేస్తే అది చెవిటిదమ్మగాను, లేదా కన్నులు ఉన్నాయి, అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకరంగా చూస్తూ వస్తున్నాం. కానీ అయినప్పటికీ సరే మనలో ఆత్మసంబంధమైనటువంటి మనోనేత్రాలకు కలిగినటువంటి గుడ్డితనం. అందుకే ఈ రోజు అడుగుతున్న ప్రశ్న కూడా అదే. మీ దృష్టికి ఏమనిపిస్తుంది? సరే, ఇప్పుడు అందుకు ప్రజలు జవాబునిస్తున్నారు, అందుకు ప్రజలు సమాధానం ఇస్తున్నారు, అందుకు ప్రజలు వారి ఒపీనియన్ తెలియజేస్తున్నారు, వారి ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుము గాక. దేవునికి స్తోత్రం. చాలా మంచి విషయం మాట్లాడుతున్నారు ఇక్కడ. మీరు ఎవరిని సేవిస్తారు, మీరు ఎవరిని పూజిస్తారు, మీ దృష్టికి ఏమనిపిస్తుంది? నన్నద్దరినా అలాగే అమరీ దేవతలనా? ఏమండి మీకు ఎలా ఏమని తోస్తుంది అంటే, వాళ్ళు అంటున్నారు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుము గాక. అయ్యా, మేము యెహోవాను విడిచిపెట్టాం. ఒకవేళ విసర్జిస్తే గనక ఏమంటున్నాడంట? ఇతర దేవతలను సేవిస్తే మేము శాపగ్రస్తులం అవుతాం, లేదా శాపగ్రస్తులం అమ్మును గాక అంట. మరి వెంబడిస్తున్నటువంటి వారిని మరి విసర్జిస్తే శాపం వస్తుంది, ఇతర దేవతలను సేవిస్తే శాపం వస్తుంది అని చెప్పడం ఏంటి? వారు ఇతర దేవతలు ఎక్కడ ఆరాధిస్తున్నారు? ఆరాధించట్లేదు కదా. లేదంటే కనుక యెహోవాను విసర్జించలేదు కదా. విసర్జిస్తే కనుక యెహోషువతో పాటు ఎందుకు నడుస్తారు, యెహోషువను ఎందుకు వెంబడిస్తారు అనేది కూడా ఒకంత ఆలోచించాలి. ఒకవేళ దేవునిని విసర్జించి ఒకవేళ వేరే దేవతల వైపుకి వెళ్ళి అక్కడ పూజిస్తూ, అక్కడ ఆరాధిస్తూ, అక్కడ సేవిస్తూ ఉంటే ఒకవేళ యెహోషువ అక్కడికి వెళ్ళి వారితో చెప్తున్నాడా ఈ విషయాన్ని అని ఆలోచిస్తే అదేం కాదు. వెంబడించుచున్న వారితోనే ఈ మాట చెప్తున్నాడు. సరే, వెంబడించుచున్న ప్రజలే తిరిగి సమాధానం చెప్తున్నారు. అడిగిన ప్రశ్న అలాగే తిరిగి వచ్చే జవాబు. విసర్జించిన ఎడల అన్నాడు. అంటే విసర్జిస్తే ఇక దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి లోకానికి వెళ్ళిపోవడమేనే కదా దాని అర్థం? అలా కాదు. ఇక్కడ వెంబడిస్తూనే ఉన్నారు, సేవిస్తూనే ఉంటారు, ఆరాధిస్తూనే ఉంటారు. దేనిని విసర్జించడం? దేవునిని విసర్జించడం అంటే ఇతర దేవతలను సేవించడం అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం దేవుడు, దేవుడే వాక్యం. ఇప్పుడు దేవునిని విసర్జించి అంటే వాక్యమును విసర్జించటం. ఏమి విసర్జించడం అట? వాక్యాన్ని విసర్జించటం. వాక్యం విసర్జించకుండా ఉండాలి అంటే ఆ వాక్యం ఎక్కడ ఉండాలి అనగా మన హృదయంలో వాక్యం ఉండాలి, మన మనస్సులో దేవుని యొక్క వాక్యం ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలచి ఉన్న ఎడల అంటే ఎక్కడ నిలబడాలి అనగా మన హృదయంలో మన మనస్సులో నిలబడాలి. అది నీ కనుల ఎదుటికి వచ్చినప్పుడు దానిని తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకునము. దొరికినప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఒకటి వెండిని బంగారమును దాచిపెట్టుకున్నట్లుగా నీ హృదయంలో దానిని భద్రము చేసుకునుము అంటాడు. అది లేదు అంటే దాన్ని ఏం చేసినట్టు? మనము విసర్జించినట్లు. నువ్వు విసర్జిస్తేనే అది బయటకు వెళ్తుంది. లేదు అది నాలోనే ఉండాలి అని నువ్వు కోరుకుంటే అది నీలోనే ఉంటుంది. అది నీ మీద ఆధారపడుతుంది. అది నువ్వు దాచి పెట్టడంలో ఉందా, లేదా దానిని ఏమంటే దాచి పెట్టుకోకుండా దానిని వదిలివేయటంలో ఉందా? ఇందులో దాచిపెట్టే హృదయం ఏమిటి, వదిలివేసే హృదయం ఏమిటి అనేది ఒక వింత ఆలోచిస్తే, దాచిపెట్టే హృదయము యోగ్యమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు వాక్యమును విని ఆ ప్రకారముగా నడుచుకుంటాడట. అంటే వాక్యాన్ని విని ఏం చేస్తాడు? తన హృదయంలో దాచుకుంటాడు. ఆ వాక్యాన్ని విసర్జించడు. ఆ వాక్యాన్ని ఏం చేయడట?
విసర్జించడు. మరి విసర్జించే నేల ఏమిటి? రాతి నేల. వాక్యం అనే విత్తనము విత్తబడినప్పుడు విసర్జిస్తున్నది ఏమిటి? రాతి నేల. మన్ను తక్కువగా ఉండటం వలన లోపల ఆ రాతి నేల గనక పైన ఏదో కొంచెం ముందున్నది, సూర్యరశ్మి దాని మీద పడగానే ఆ ఒక్క మొక్క ఏమైపోయిందంటే ఎండిపోయి మాడిపోయింది అని రాస్తాడు. అంటే ఆ విత్తనం అక్కడ ఏమైపోయింది అంటే ఫలింపటం జరగలేదు. ఏమంటే కొంత అది అలా మొలిసింది కొంచెమే, కానీ వేడి సూర్యరశ్మి. అంటే అక్కడ ఏం చేయబడింది అంటే అది విసర్జింపబడినట్లుగా ఆ పడిన నేల. లేదు ముళ్ళ పొదలు, త్రోవ పక్కన పడిన విత్తనాలు, పక్షులు వచ్చి ఏమైపోయినాయి, దాన్ని తీసుకుని వెళ్ళిపోయినాయి అంటాడు. అంటే విసర్జించటం అంటే మన నేలను బట్టి ఆ విత్తనం ఏమైపోతుంది అంటే విసర్జింపబడుతుంది. అదే మంచి నేలను పడిన విత్తనం విసర్జింపబడుతుందని రాయలేదే. మంచి నేల పడిన విత్తనం ఫలించదని రాయలేదే. మంచి నేల పడిన విత్తనం అనేది అది చక్కగా 30 60 100 ఫలించును అని చెప్తాడేంటి? అది అంటే మనలో యోగ్యమైన మనస్సు ఉందా, లేదంటే గనక రాతి మనస్సు ఉందా? రాతి గుండెతో మనము వెంబడిస్తున్నామా దేవునిని? ఇశ్రాయేలు ప్రజలతో ఏమని చెప్పాడు యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో? ఓ ఇశ్రాయేలీయులారా, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టెదను, నా ఆత్మను మీ యందు ఉంచెదను అంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? అంటే ప్రభుని వెంబడించుకోకుండా మనము దూరముగా ఆయనని విసర్జించేసి మనం ఏదో దూరంగా వెళ్ళిపోయామని కాదు. అంటే ఏ హృదయములతో మరి అక్కడ ఉన్నారు అంటే ప్రజలు రాతి గుండెతో ఇశ్రాయేలు ప్రజలు వెంబడిస్తున్నారు యెహెజ్కేలు ప్రవచన గ్రంథములో. అలాగే ముళ్ళ పొదల లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కూడా విత్తనాలు పడ్డాయి. ఏమండి? రాతి నేలన పడ్డాయి, లేదంటే కనుక త్రోవ పక్కన పడిన విత్తనాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ విసర్జింపబడిన మరి నేల ఏమిటి, లేదా విసర్జింపబడకుండా అది రెట్టింపు 100 ఫలించిన నేల ఏమిటి అనేది అక్కడ వివరంగా చెప్తున్నాడు. అలాగే ఇక్కడ విసర్జించిన ఎడల ఏమని చెప్తున్నాడంటండి? ఇతర దేవతలను సేవించడం మేము శాపగ్రస్తులమగుదుము గాక. దేవుని వాక్యమును అది మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఏమి చేయాలంటే ఆ వాక్యాన్ని మన హృదయములో దాచిపెట్టుకోవాలి. ఏం చేయాలట? దాచిపెట్టాలి. ఒక డబ్బు దాచిపెడతాం, ఒక బంగారపు వస్తువుని దాచిపెడతాం చాలా జాగ్రత్తగా. అంతకన్నా విలువైనది అన్నాడు దావీదు, జుంటి తేనె దారుల కంటే మధురమైనది, మేలిమి బంగారము కంటే కోరదగినది నీ వాక్యం అని చెప్తాడు. మరి దాన్ని ఇంకెంత జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి వింటున్నారా? కనుక ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో మనము గ్రహించాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనము ఆలోచించిన ఎడల దేవుని వాక్యం ఈ లోకములో ఏమండి? లోకము దాని ఆశలు గతించిపోతాయి. లేదా మానవుని అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును పువ్వును రాలును, దేవుని వాక్యం నిరంతరము నిలిచును. ప్రభు వాక్యం ఎంత ఎల్లప్పుడూ నిలబడుతుంది. అంటే నువ్వు నిలబడనిస్తే నీలో నిలబడుతుంది, ఇంకెవరన్నా నిలబడనిస్తే వారిలో నిలబడుతుంది. నువ్వు నిలబడని లేదనుకోండి ఇంకొకళ్ళకి నిలబడుతుంది. ఆహ్వానించిన వారిని బట్టి, దానికి ప్రాధాన్యత ఇచ్చిన వారి దగ్గరికి వెళుతుంది, దానికి ప్రాముఖ్యత ఇచ్చిన వారి దగ్గరికి వెళుతుంది, అది కావాలని ఆహ్వానించిన వారి దగ్గరికి వెళుతుంది, అందులో నిలబడుతుంది. నిలబెట్టిన వాడు ఏమండి? ఆ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మీకు ఏది ఇష్టమో అది అడగండి. ఎక్కడ ఉన్న తర్వాత? అది నిలిచిన తర్వాత. ఏమైనా తర్వాత అంటండి? నిలిచిన తర్వాత లేదా నిలబడిన తర్వాత. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడగండి. అదేం చేయబడుతుందంటే మీకు అనుగ్రహింప. కనుక మన జీవితాలలో దేవుని వాక్యం మనలో ఉంటే మనకి ఏది కావాలో దేవుడు అది ఇస్తానంటున్నాడు. సరే, ఇక్కడ మనకి ఏది కావాలనేది కాదు అసలు విషయం. మనము గమనించాల్సింది ఏమిటి అంటే మనము విసర్జించకుండా దేవుని వాక్యాన్ని మనలో దాచుకోవాలి. విసర్జించకుండా వాక్యాన్ని మనలో భద్రము అనేది చేసుకోవాలి. ఒకవేళ వాక్యములు అంటున్నాడు విసర్జించి ఇతర దేవతలను ఏమండి? సేవించిన ఎడల. ఇతర దేవతలను సేవించడం అంటే ఏమిటి? దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో నుండి బయటకు వెళుతుందో, అది మనలో లేదో, మన హృదయంలోనికి ఏమొచ్చేస్తాయంటే ఇతర దేవతలు వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయట?
ఇతర దేవతలు మనలోనికి వచ్చేస్తాయి. హృదయం ఖాళీగా ఉంటే ఏమవుతుందట? అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి దానికంటే చెడ్డదైనటువంటి మరి 7 దెయ్యాలు. లోకంలో దేవతలు అంటారు, మనమేమో దెయ్యాలు అంటాం. పెద్ద తేడా ఏమి లేదు. ఏమంటే చీకటి శక్తులు, అపవాది యొక్క ప్రభావాలు. లోకంలో ఉన్నటువంటి వారికి దేవతలు దేవుళ్ళు. సరే, మనం ఇలా ఆలోచిస్తే గనక దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే లేదో, దేవుని వాక్యం ఏ హృదయంలో అయితే భద్రపరచబడలేదో, దేవుని వాక్యం ఏ ఒక్క మరి మనస్సులో లేనటువంటి పరిస్థితుల్లో ఉందో ఆ హృదయంలోనికి దేవతలు వచ్చి కూర్చుంటాయి. ఎవరు వచ్చి కూర్చుంటాయట? దేవతలు వచ్చి కూర్చుంటాయి. గ్రామ దేవతలు ఉంటాయి, కుల దేవత ఉంటది, ఇంటి దేవత ఉంటది. ఏమంటే దేవతలు లేకుండా పోలేదు. ఉదాహరణకి గెరాసేన్ అనే ప్రాంతంలో దెయ్యము పట్టిన ఒక యవనస్తుడంట, ఏమంటే 3000 నుండి 6000 దెయ్యపు సమూహము, సేన అనగా ఎన్ని వేలట? 3000 నుండి 6000 యొక్క సమూహము అని రాస్తాడు. ఒక్క వ్యక్తిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయట? దగ్గర 6000 దెయ్యాలు నివాసం చేస్తున్నాయి అంటాడు. అవన్నీ కలిసి ఒకళ్ళలోనే నివాసం చేస్తున్నాయి. అంటే అలాంటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి హృదయములో ఎంతమంది దేవతలు వచ్చి నివాసం చేస్తారో. కనుక ఆ అపవాది ప్రభావాలు మనలోనికి వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల ఉద్దేశాలను కలగచేస్తూ చాలా సార్లు ఏం చేస్తూ ఉంటాయంటే మన జీవితాన్ని భయభ్రాంతులు చేస్తూ, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకోకుండా, ఏమంటే గలిబిలిలు, గొడవలు, గందరగోళాలు, రకరకాల పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, ఒకవేళ ఇతర దేవతలను ఒకవేళ సేవించినలా, అక్కడ అంటాడు కదా, మేము శాపగ్రస్తుల మగుదుము గాక. ఏమవుదాం అంటున్నాడట? శాపగ్రస్తులు గాక. కాక ఇతర దేవతలను మనం ఎప్పుడు, మనలో దేవుడు ఎప్పుడైతే ఉంటాడో, దేవుని వాక్యం ఎప్పుడైతే ఉంటుందో, దేవునిని మనం ఎప్పుడూ విసర్జించిన వారముగా ఏమాత్రము ఉండనే ఉండం. క్రీస్తుని ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించండి అన్నాడు. ఏమండి? యాయీర్ అంటున్నాడు, ఆయనకు స్థలము ఇయ్యండి అంటున్నాడు. ఆయనకు స్థలం ఉండాలంటే ఆ లోపల ఉన్నట్టు వాళ్ళందరూ బయటకి వచ్చేయాలి. కనుక ఆ విధముగా మనము గమనించినట్లయితే వాక్యములు అంటున్నాడు లారా, అక్కడ ఒక మాట మనము చూసినట్లయితే తర్వాత మరి వాళ్ళు చెప్తున్న సమాధానాన్ని గురించి ముందుకు వెళితే, ఐగుప్తి దేశమున దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించిన, ఏమండి, ఐగుప్తి దేశములో లేదంటే గనక ఆ దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి, మేము ఎందుకు విసర్జించమో తెలుసా? దేవుణ్ణి, ఇతర దేవతలను మేము ఎందుకు సేవించమో తెలుసా? అయ్యా యెహోషువ గారు వినండి, ఈ పునరుద్ధాన దినము కూడా అదే చెప్తున్నాడు. మనల్ని ఎక్కడి నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడంటున్నాడట? ఐగుప్తి దేశం అనేటువంటి దాసుల గృహములో నుండి, లోకం అనే ఐగుప్తిలో నుండి, శాపం అనే ఐగుప్తిలో నుండి, పాపం అనేటువంటి ఐగుప్తిలో నుండి దాసుల గృహం. దేనికి దాసులమా? లోకమునకు దాసులుగా, పాపమునకు దాసులుగా, లోక ఆశలకు దాసులుగా, మన దేహమునకు దాసులుగా, మన కోరికలకు దాసులుగా, ఇట్లా కేవలము లోకమునకు దాసులుగా ఉన్న మనల్ని ఐగుప్తి అనేటువంటి దాసత్వం నుండి దేవుడు ఏం చేశారంటండి? మనలను రప్పించిన పాపములో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి, శాపములోంచి మనల్ని బయటికి రప్పించిన ఆ ఐగుప్తి కొలిమి, ఆ ఐగుప్తి బానిసత్వం, ఫరో యొక్క ఉక్కు పాదము కింద నలిగిపోయినటువంటి 450 సంవత్సరాల ఆ భయంకరమైనటువంటి బానిసత్వం, ఒకప్పుడు ప్రభు యొద్దకు రాకముందు మనము ఏ బానిసత్వములో ఉన్నాము? ఆర్థిక సంబంధమా, మానసికమైన ఒత్తిడుల, బలహీనతల, లేదా దుష్ట ప్రభావముల, లోక ప్రభావముల, ఎలాంటి బందీ గృహములో మనం ఉన్నాం, బానిసలుగా మనం ఉన్నాం. స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రత అనేది లేకపోకుండా, ఈ స్వాతంత్రత అనుగ్రహించినటువంటి దేవుడు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, పాపములో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ప్రధాన పాపిని పశుప్రాయుడను, పంది వలె పోర్లాను, కుక్కవలె తిరిగాను. ప్రధాన పాపిని పశుప్రాయుడను, పంది వలె పోర్లాను,
క్షమించావు, అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడవన్నావు. పరిచర్య చేయమన్నావు, నా కుమారుడవన్నావు. పరిచర్య చేయమన్నావు, నా ప్రియుడా యేసునాథా. నీకే స్తోత్రములు, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము, నా ప్రియుడా యేసునాథా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. హల్లెలూయా. వారి బానిసత్వమును గురించి, ఆ ఐగుప్తి బానిసత్వం, ఐగుప్తి బందీ గృహం, ఆ చెర అనేక సమయాలలో మోషేతో చెప్తూ ఉండేవాడు, ఐగుప్తి బానిసత్వాన్ని మరిచిపోవద్దని చెప్పు, హెచ్చరించు. అక్కడ 450 సంవత్సరాలు వారు పడిన కష్టాలు, పనుల వలన వారు పడిన బాధలు, ఆ నిందలు, అవమానాలు, ఆ భయంకరమైనటువంటి ఆ ఒక్క బాధలు, కష్టాలు, నష్టాలు మరిచిపోవద్దని చెప్పు అంటే, వీళ్ళేమో ఐగుప్తిలో సమాధులు ఇవ్వనా, లేదంటే కనుక ఐగుప్తి కీర, ఐగుప్తి దోశ, ఐగుప్తి మాంసం, ఐగుప్తి చేపలు, ఐగుప్తి అవన్నీ గుర్తు పెట్టుకునేవాళ్ళు అనమాట. అసలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి? ఏమండి, వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు అదే మాట. ఏమనంటే, ఐగుప్తి దేశమున దాసుల గృహములో నుండి, ఈ ముందు తరము జరిగిన విషయం, ఇక్కడ జరిగిన విషయాన్ని అక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? మన తండ్రులను రప్పించిన, అంటే ఎవరు చెబుతున్నారు ఈ మాట? వారి పిల్లలు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. బయలుదేరి బయలుదేరి వచ్చిన తర్వాత ఐగుప్తు నుంచి వారికి పుట్టిన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది కదా. అయితే ఇప్పుడు వారి తండ్రుల యొక్క పొరపాటును గ్రహించి వాళ్ళు ఏ విధముగా ఏమండి ఆ ఐగుప్తి దేశంలో వారి పడిన కష్టాలు, అంటే తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉండే వాళ్ళ పిల్లలకి, అయ్యా ఐగుప్తి దేశంలో మనం ఈ విధంగా ఫరో మనల్ని ఇలా ఇబ్బంది పెట్టాడు, ఐగుప్తి దేశంలో ఇన్ని శ్రమలు పడ్డాం, ఐగుప్తి దేశంలో ఇన్ని కష్టాలు పడ్డాం, ఐగుప్తి దేశంలో విధంగా మరి ఇన్ని సంవత్సరాలు మేము ఎంతో బానిసలుగా బ్రతికాం, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ఈ రోజు దేవుడు మీకు స్వేచ్ఛనిచ్చాడు, ఈ రోజు దేవుడు మీకు స్వాతంత్రం ఇచ్చాడు. చెప్తున్నామా మన పిల్లలకు? ఏమని చెప్తున్నామా మన పిల్లలకి? నువ్వు పడిన కష్టాలు చెప్పకపోతే, నువ్వు పడినటువంటి బాధలు చెప్పకపోతే, నువ్వు ఎంత శ్రమలు కష్టపడి ఎంత బాధపడి వాళ్ళని పెంచి పెద్ద చేశావో, దేవుడి మహాకృపను బట్టి మీ ఎడల చూపిన మహాకృపను దేవునికి పంచితే, మరి ఆ పిల్లలకు ఆ దేవుడు చేసిన కార్యాలను పంచగలిగితే గనక వాళ్ళు కూడా ఏం గుర్తు పెట్టుకుంటారు? నిజమే, ఒకప్పుడు మరి మా తల్లిదండ్రులు చాలా బాధపడేవాళ్ళు, మరి ప్రభువును నమ్మక ముందు, ప్రభువును ఆరాధించే ముందు, ప్రభులోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆ దేవాది దేవుడు ఏ విధముగా నిజంగా మా తల్లిదండ్రులు ఒకప్పుడు లోకంలో పాపములో ఉన్నారు, దేవుడి సన్నిధికి వచ్చారు. కాబట్టి ఈ రోజు మేము కూడా ఆ చెర తప్పించుకున్నాం. ఐగుప్తి అనేటువంటి భయంకరమైన చెర మా పితరులు, నిజంగా మా తండ్రులు ఎంతో కష్టాలు అక్కడ అనుభవించారు. అయ్యా ఆ కష్టం లేకుండా, బాధ లేకుండా నువ్వు చేసావు. అలాంటప్పుడు నిన్ను సేవించుకోకుండా ఇంకెవరిని సేవిస్తావయ్యా? అలా చేసిన నీవు మరి నిన్ను పూజించుకోవడానికి మేము ఎవరిని పూజిస్తాం? ఒకవేళ నిన్ను విసర్జించే దేవతలను పూజించిన ప్రేమించిన ఏమంటున్నారంటే ఇక్కడ, మేము శాపగ్రస్తులమవును గాక. చూసారా? చెప్పాలి. ఏ శ్రమలలోంచి దేవుని నువ్వు తెలుసుకున్నావు, ఏ కష్టాల నుంచి నువ్వు దేవుని తెలుసుకున్నావు, ఏ ఇరుకులలోంచి నువ్వు దేవుని తెలుసుకున్నావు, ఏ ఇబ్బందుల నుంచి నువ్వు తెలుసుకున్నావు, నీ పిల్లలకి చెప్పాలి. తండ్రులు పిల్లలకి చెప్పబట్టే కదా ఇప్పుడు పిల్లలు మాట్లాడేది, అవునా కాదా? గోత్రానికి ఒక రాయి చొప్పున తీసుకురండి అన్నాడు యెహోషువ. వీళ్ళకి అర్థం కాలేదు. ఆ నది తీర ప్రాంతంలో ఉన్న రాళ్లను, కొంచెం మంచి రాళ్లను తీసుకుని మరి ఆ నది యొర్దాన్ నది దాటి ముందులో చెప్తున్నాడు, గోత్రానికి ఒక రాయి తీసుకోండి అన్నాడు. ఈయన ఎందుకు తీసుకోమన్నాడు అర్థం కావట్లేదు. అంతకుముందు ఏ రాళ్ళు తీసుకున్న అలవాటు వాళ్ళకి లేదు. ఏమండి, అయితే రాళ్ళు తీసుకోమంటున్నాడు ఎవరిని కొట్టడానిక? లేకపోతే గోత్రం యొక్క నాయకుడు లేదంటే గోత్రంలో ఉన్నటువంటి పెద్ద ఒకవేళ రాయి తీసుకుని వెళ్ళి యుద్ధాన్ని దాటిన తర్వాత అక్కడ శత్రువులతో యుద్ధం చేయాలా, పోరాడాలా? లేదంటే కనుక రాళ్ళు బాగున్నాయి కదా అని తీసుకురమ్మంటున్నాడా? అయితే ఏం చేస్తాడు దీన్ని? ఇక్కడ సరే ఆయన తీసుకురమ్మన్నాడు, వీళ్ళు ఏం చేస్తాడు? గోత్రానికి వాళ్ళు చొప్పున ఒక్కొక్క రాయి పట్టుకున్నారు. సరే యుద్ధాన్ని దాటారు. దాటిన తర్వాత ఏం చేస్తున్నాడంటే రాయి మీద రాయి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద 12 రాళ్ళు పెట్టారు. ఎన్ని రాళ్ళు పెట్టారట? 12 రాళ్ళు పెట్టారు.
పెట్టిన తర్వాత ఒకళ్ళకి డౌట్ వచ్చింది, అయ్యా మరి ఈ ఎందుకు ఇలా పెట్టించావు, కారణం ఏంటి, దీనికన్నా పూజించాలా, దీనికి ఏమైనా ఆరాధన చేయాలా, ఏంటి అసలు పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు అంటాడు, రాబోవు కాలమున నీ సంతానం ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడిగినప్పుడు అప్పుడు మీరు ఇశ్రాయేలీలను ఆరిన నేల మీద ఈ యొర్దాను నదిని దాటించి, ఎట్లనగా యెహోవా బాహుబలం అంతటిని భూనివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు నీవు దాటు వరకు నీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎట్లు పాయలు చేసెను. ఎట్లా? యొర్దాను నదిని నీళ్ళని ఎండ చేసెను. ఈ సంగతి వారికి తెలియపరచవలెను. దేవునికి స్తోత్రం. ఏ సంగతి తెలియచేస్తున్నావు నీ బిడ్డలకు? ఏ సంగతుల గురించి మాట్లాడుతున్నావు నీ బిడ్డలతో? ఏ సంగతుల గురించి సంభాషిస్తున్నావు నీ బిడ్డలతో? వారితో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాడి శత్రువు మనకి, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడతామో జాగ్రత్త, లేదంటే కనుక అరే నువ్వు పెద్ద ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేకపోతే కనుక గొప్ప మరి ఉన్నత అది ఇదవ్వాలి. ముందల మన జీవితంలో పిల్లలకు పంచేవాల్సినది దేవుని వాక్యం, సాక్ష్యం, ఆయన బాహువుని గురించి పరిచయం చేయి, ఆయన బాహుబలంను గురించి తెలియచే నీ బిడ్డలకు. వీళ్ళు ఇక్కడ అదే చెప్తున్నారు. మన తండ్రులను రప్పించాడు, మన పితరులను రప్పించిన దేవుడు ఆయన. ఆ ఐగుప్తి అనేటువంటి బానిసత్వం నుండి, ఆ బందీ గృహంలో నుండి మన తండ్రులను రప్పించిన వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, అయ్యా ఆ బందీ గృహంలో నుంచి తప్పించావు, విడిపించావు, మా పితరులను రక్షించావు. తర్వాత మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి, మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి, చూసారా, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనం చూస్తున్నాం పరిచర్యలో, సేవా విధానంలో, కుటుంబాల్లో. కొన్ని అద్భుతాలు చూస్తున్నా, కొన్ని అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నా, మనం చూస్తూ కూడా కొన్నిసార్లు గుడ్డివారిగానే ప్రవర్తిస్తున్నాం. మనం చూసాం, ఎన్నో కార్యాలు మనం చూసాం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో అద్భుతాలు చూసాం, ఎన్నో విన్నాం, మన కళ్ళారా మనం చూసిన ఎన్నో ఉన్నాయి, మనం అనుభవించిన ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అదే చెప్తున్నారు, మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి, అంటే సూచక క్రియలు వాళ్ళు మర్చిపోటల్లా, అద్భుతాలను మర్చిపోటల్లా, ఐగుప్తిని మర్చిపోటల్లా, ఆ ఇనప కొలిమిని మర్చిపోటల్లా. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నాతోనున్న సమస్తమా యెహోవా పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు. దేవునికి స్తోత్రాలు చెప్తామా? నువ్వు దేవుని సన్నిధానంలో ఏమండి మరి దేవునిని సేవించి, దేవునిని వెంబడించి, దేవునిని ఆరాధిస్తుంటే నీ జీవితంలో అద్భుతం చేశాడు, ఆశ్చర్యకారి దేవా నువ్వు తప్పనిక నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నీవే నాకు దిక్కు అని మనం ఏడుకున్నప్పుడు, కష్టాల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందులు దేవుడు విడిపించాడు. మనం చక్కగా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆ కృతజ్ఞతగా ఆయన చేసిన మేలు మరిచిపోని వారము, ఆయన చేసిన అద్భుతాలు మరవకోకుండా ఉండినటువంటి వారమని దానికి నిదర్శనం. ఎందుకంటే వాడు తిరిగి వచ్చి వెలుగెత్తి బిగ్గరగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదములు కాగిలిబడిన వాడు ఒక సమరయుడు అని రాస్తాడు. ఆయన దగ్గరికి వచ్చేవాడే కృతజ్ఞతను అనే భావం కలిగి చేసిన మేలు అద్భుతాన్ని మరవకుండా ఉన్నవాడు. సహాయం పొందుకునేంత వరకు మందిరానికి వచ్చి, సహాయం పొందుకునేంత వరకు సన్నిధికి వచ్చి, సహాయం పొందుకునేంత వరకు దేవాలయం తప్ప మాకు ఎవరు లేరని, సహాయం పొందుకున్న తర్వాత దేవుని దగ్గరికి, దేవుని సన్నిధానానికి లేదా ప్రార్థనకి రాకుండా మానేస్తే గనక అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ఇక్కడైతే చెప్తున్నాడు, మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి, అయ్యా ఇంత గొప్ప సూచక క్రియలు చేసినటువంటి ఆ దేవుని మేము ఎలా విసర్జిస్తాం? ఎంత ఆశ్చర్య కార్యాలు చేసిన ఆ దేవుని మేము ఎలా విసర్జిస్తాం? మేము కళ్ళారా చూసిన దాన్ని మేము ఎలా విసర్జిస్తాం? ఆ దేవాది దేవుడు చేసిన అద్భుతాన్ని, ఆ దేవాది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని మేము చూసి మేము ఒకవేళ విసర్జిస్తే ఏమంటున్నారంటండి ఇక్కడ, మేము శాపగ్రస్తులమగుదుముగాక. దేవునికి స్తోత్రాలు చెప్దామా? మేము మరిచిపోయామా, మేము శాపగ్రస్తులం అయిపోతాం.
మేము చూసాం కళ్ళారా, చూస్తూ కూడా ఒకవేళ మర్చిపోతే, చూస్తూ కూడా ఏమండి దేవుని వెంబడించకపోతే మేము శాపగ్రస్తులం అవుతామయ్యా. నా కొరకు ప్రార్థన చేసిన వారు, లేదా నా కొరకు ప్రార్థన చేసిన నేను వెంబడిస్తున్నటువంటి ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నా. మోషే నాయకత్వం ఎన్నో సూచక్రియలు, యెహోషువ నాయకత్వం ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు. దేవుడు దిగి వచ్చి ఏమండి ఏదైనా చేస్తాడా అంటే తన సేవకుడు మొరపెట్టినప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? కర్ర చాపమన్నాడు, పాయలు చేశాడు. దేవుడు వచ్చాడా? మోషేని దేవుడు నిలబెట్టుకున్నాడు. నువ్వు వరకు నిలబడి చూడమో అని ప్రజలతో చెప్పాడు. ప్రజలు నిలబడి చూసేవాడే, కానీ మోషే ప్రార్థన దేవుడు ఆలకించి సముద్రమును పాయలుగా చేసే. అంటే ఇక్కడ ఎంత పాత్ర ఉన్నది అనేది అక్కడ నడిపిస్తున్న నాయకుడా, సేవకుడా, ఏమండి మీ కొరకు ప్రార్థన చేసిన ప్రార్థనలను బట్టి అడ్డులు తొలగిపోవడం, ఆటంకాలు తొలగిపోవడం, ఆరిన నేల మీద నడిపించడం, శత్రువుల నుంచి విడిపించడం, లేదా సిహోను హోగు అనే గొప్ప గొప్ప రాజుల మధ్యలో నుండి మిమ్మల్ని విడుదల చేసి గొప్ప కార్యములు చేసినటువంటి దేవాది దేవుని బట్టి ఏమండి ఇక్కడ అన్నాడు, మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచిక క్రియలు చేసి ఆయన చేశాడు. ఆయన ద్వారా చేయబడ్డాయి. తన సేవకుని ఏర్పాటు చేసుకుని చేశాడు అద్భుతం. ఆయన సేవకుని ఏర్పాటు చేసుకుని ఆశ్చర్య కార్యం చేశాడు. ఏమండి ఒకవేళ ఆ దేవుణ్ణి విసర్జించి అద్భుతాలు మేము కళ్ళారా చూసిన తర్వాత ఆ దేవుణ్ణి విసర్జిస్తే మేము శాపగ్రస్తులం అవుతామయ్యా. అందుకే దేనిని మరువవద్దు అన్నాడు. ఏమండి దేనిని మరవద్దు. మర్చిపోయామా వెంటనే మనం దేవుడికి దూరం అయిపోయినట్టే. అంటే దేవుడిని విసర్జించినట్టు మనం ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తాం అంటే దేవుడిని విసర్జి నాకు వద్దు, ఇండైరెక్ట్ గా నాకు లోకం కావాలి, లేదా లోకాసులు కావాలి, లేదంటే కనుక నేను చేసే పనులు కావాలి, చేసే ఉద్యోగం, నాకు చేసే వ్యాపారం కావాలి, లేకపోతే కనుక నా వ్యవసాయాలు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. నువ్వు వద్దు అనే కదా దాని అర్థం. కష్టం వస్తే దేవుడు, లేకపోతే కనుక లోకం. చూడండి ఇక్కడ అంటున్నారు, మనము నడిచిన మార్గములన్నిటిలో మనము వెళ్ళిన ప్రజల మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్తామా? మనము నడిచిన మార్గములన్నిటిలో, అది జీవిత మార్గమా, అది జీవిత త్రోవలా, ఏదైనా కావచ్చు. మనము నడిచిన మార్గములన్నిటిలో, నీ వెళుతున్న ప్రతి మార్గంలో, వెళుతున్న ప్రతి త్రోవలో, నీ వెళుతున్న ప్రతి స్థలములో ఇక్కడ అంటున్నాడు, మనము వెళ్ళిన ప్రజల మధ్యను. నువ్వు ఏ ప్రజల మధ్యలో వెళ్ళావు? మార్చి, ఏప్రిల్, మే, భయంకరమైనటువంటి ఉపద్రవాల మధ్యలో, భయంకరమైనటువంటి వైరస్ల మధ్యలో, ఆ తర్వాత అనేక ప్రదేశాలు, అనేక ప్రాంతాలు, అనేక జనాంగాన్ని మనం వెళ్ళాం, కలిసాం, మాట్లాడాం. అయితే ఇక్కడ అంటున్నాడు, మనం వెళ్ళిన ప్రజల మధ్యలోను ఆయన ఏం చేశాడంటండి, మనం వెళ్ళిన మార్గం, మనం నడిచిన మార్గం అన్నిటిలోనూ మనలను కాపాడిన యెహోవాయే. మనల్ని కాపాడింది ఏంటండి? మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? మమ్మలను కాపాడిన దేవుణ్ణి విసర్జించి ఇతర దేవతలను మేము ఎలా సేవిస్తామయ్యా? అయ్యా యెహోషువ గారు, ఐగుప్తు యొక్క ఆ బందీ గృహాన్ని మేము మర్చిపోలేదయ్యా. ఏమండి లేదంటే గనక మా కన్నులారా మేము చూసినటువంటి సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్తర కార్యాలు మా జీవితంలో, మా కుటుంబంలోను, మా బిడ్డల విషయంలోను, లేదంటే కనుక మా ఆర్థిక పరిస్థితుల్లోను, మా ఇరుకుల ఇబ్బందులను అయ్యా చేసిన సూచక్రియలు మేము కళ్ళారా చూసాం. చూసిన దేవుణ్ణి ఎలా విసర్జిస్తామయ్యా? మేము పూజించకుండా ఎలా ఉంటాం? ఆరాధించకుండా ఎలా ఉంటాం? మేము ఎలా విసర్జిస్తాం అనుకుంటున్నాం? మేము నడిచిన ప్రతి మార్గంలోనూ మేము ఏ ప్రజల మధ్యలో అయితే వెళ్ళామో ఆ ప్రజల మధ్యలో కాపాడిన యెహోవాయే మా దేవుడు. దేవతలు కాదు. మమ్మల్ని నడిపించింది దేవతలు కాదు. ఏమండి లేదంటే మమ్మల్ని కాపాడింది దేవతలు కాదు. ఆయనే మా దేవుడు. ఏమండి ఆయనే మన దేవుడు. ఆయనే ఆయన మన దేవుడు. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. 100వ కీర్తనలో చెప్తున్నాడు కదా, ఆయనే మనల్ని పాలించును, ఆయనే మనల్ని పుట్టించును, ఆయనే మన దేవుడు. మనం ఆయన వారం, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారం, ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలం. ఆయనే దేవుడు. మేము ఇంకెవరిని సేవించాం. నాకెవరు వద్దు. మమ్మల్ని నడిపించింది ఆయన. మేముగా నడవలా, ఆయన నడిపించాడు. మేము ఏ ప్రజల మధ్యలో నుంచి వెళ్ళినా, మేము ఎటు నడుచుకుంటే ఏ మార్గంలో నుంచి వెళుతున్నప్పటికీ సరే, ఆ మార్గం అంతటిలో ఏం చేస్తాను? మనలను కాపాడి ఇప్పటి వరకు మనలను, మన పరిచర్యలను, మన కుటుంబాలను కాపాడిన దేవుడే. ఆయన యేసే మన దేవుడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు నువ్వు?
నువ్వు పెట్టుకున్న మాస్కులు నిన్ను కాపాడి అనుకుంటున్నావా? లేదంటే కనుక నువ్వు ధరించినటువంటి గ్లౌజ్ నిన్ను కాపాడి అనుకుంటున్నావా? లేదంటే కనుక నువ్వు వాడిన శానిటైజర్స్ ఒకవేళ నిన్ను కాపాడి అనుకుంటున్నావా? మరి అలా అనుకుంటే డాక్టర్లు ఎందుకు చనిపోయేవాళ్ళు? డాక్టర్లు ఏకంగా ఏమండి కరోనా సంబంధించి ఆ షూట్ వాళ్ళు వేసుకున్నారుగా, టోటల్ గా అసలు ఏం కనపడకుండా శరీరం మొత్తం. మరి డాక్టర్లకి ఎలా వచ్చింది? పోలీస్ యంత్రాంగం నిజంగా వాళ్ళకి వచ్చింది. ఎంతో మంది చనిపోయారు కదా. వాళ్ళు జాగ్రత్త తీసుకోలేదే ఏంటి? మరి తీసుకున్నారు, ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. డాక్టర్లకి చనిపోతే మనుషులు మామూలుగా ఏమండి మామూలుగా మనం పరిస్థితి ఏంటి? కానీ ఈరోజు మనల్ని కాపాడిన దేవుడు, ఆయనే మన దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఈ సంవత్సరం మొదటి పునరుద్ధాన దినం నుండి ఆఖరి పునరుద్ధాన దినం వరకు, అనగా జనవరి మొదటి పునరుద్ధాన దినం, ఈ ఆఖరి పునరుద్ధాన దినం అంటే 27వ తారీఖు 2020వ సంవత్సరమున డిసెంబర్ మాసం వరకు ఈ దినాన, అనగా ఏమండి టైం ఎంత అయింది? 5 గంటల వరకు సాయం సమయం. స్తోత్రం, హల్లెలూయా. మనలను కాపాడే దేవుడే, ఆయనే మన దేవుడు, యేసే మన దేవుడు. దేవుడు యేసే దేవుడు, మన దేవుడు. దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు. దేవుడు యేసే దేవుడు. నిన్నాదీడు నిరంతరం అక్కడైన లోపము. నిన్నాదీడు నిరంతరం అక్కడైన లోపము. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు. భూమిని పోతే కథమునకు లోకపు పునాది అయినప్పుడు, భూమిని పోతే కథమునకు లోకపు పునాది అయినప్పుడు, దేవుడు సృష్టికి ఆరుడు, జగతికి ఆది పురుషుడు. సృష్టికి ఆరుడు, జగతికి ఆది పురుషుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు. దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా. ఏమండి, మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు, ఇక ఏ ఇతర దేవతలు మనం సేవించమయ్యా. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయనయే మన దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. దేవుడికి స్తోత్రాలు చెప్దామా. మన ఎదుట నిలబడినటువంటి, అక్కడ అమోరీలని చెప్పవచ్చు, లేదా ఇంకా ఆయా జాతి మొబైసేలు, ఫెరెచ్చేలు, రెఫెదేములు, ఇలా చాలా మంది ఉన్నారు ఆ కానాని ప్రాంతంలో. అయితే మన ముందు నిలబడినటువంటివి, అది మనకు కనపడకుండా మన ముందు నిలబడిన శోధకుడు, మన కనపడకుండా మన ముందు నిలబడినటువంటి శత్రువు, మన కంటికి కనపడకుండా నిలబడినటువంటి కొన్ని మానసికమైన ఒత్తిడులు, కొన్ని ఆర్థిక సంక్షేమైన ఒత్తిడులు, లేదంటే గనక కొన్ని బాధను కలగచేసేవి, కొన్ని వేదన కలగచేసేవి, కొన్ని దుఃఖాన్ని కలగచేసేవి, కొన్ని ఇరుకులు కలగచేసి, కొన్ని ఇబ్బందులు కలగచేసే శత్రువులు మన ముందు నిలబడ్డారు. అందుకే 91వ కీర్తనలో చెప్తూ అంటాడు కదా, పగటిపూట ఎగురు బాణములు, మధ్యాహ్నం మందు పడిచే రోగములు, రాత్రి వేళ కలుగు భయములు. ఏమండి, రాత్రి వేళ సంచరించు, పగటి వేళ ఎగురు బాణములు, రాత్రి వేళ కలుగు చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. ఏనా అపవాది ప్రభావాలు శత్రువులు నిలబడితే రాత్రులు నిలబడదే కానీ, అర్ధరాత్రులు నిలబడదే కానీ, పగలే నిలబడితే ఏంటి అనుకుంటున్నారు. ఏమండి, మిట్టమిట్ట మధ్యాహ్నం కూడా వస్తాయి కదా, చూసాం ఒకసారి ఇక్కడ. గుర్తుందా చెరువు దగ్గరికి వెళ్ళి వస్తుంటే, ఎక్కడికి వెళ్ళి వస్తుంటే ఆ రొయ్యలకి మేత వేయడానికి, చెరువులకు రొయ్యకి మేత వేయడానికి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఉపవాస ప్రార్థన. ఈ లోపల ఆమె వెళ్ళి వచ్చింది, నవ్వుతుందంట. నేనే పెద్ద గమనించలే, ఏదో వాక్యం చదువుతున్నా లేదా ప్రార్థన చేస్తుంది. సాయంకాలం చెప్పారు పిల్లలు, అయ్యా నవ్వుతుంది చూసారా. సరే ఏం నవ్వుతున్నా అంటే, ఇది రొయ్యల మీద తీసుకొచ్చింది మధ్యాహ్నం. ఏ టైం అన్న? మధ్యాహ్నం. ఎన్ని గంటలకి? మిట్టమిట్ట మధ్యాహ్నం 10 గంటలకి. తలుక్కుమని కనిపించిందట. ఇలా కనిపించిందట, తలుక్కుమనిపించింది. అది నీలో ఏమనిపిస్తుందో దయ్యానికి, తలుక్కుమనిపిస్తున్నావు లేకపోతే జిముక్కుమనిపిస్తున్నావు. పెద్ద వయసు కదా, ఏం వస్తాయి అనుకోవచ్చేమో. ఆ వయసుకు సంబంధించిన కేటగిరీలు కూడా ఉంటాయి దెయ్యాలు. ఏ వయసు కదా మన పెద్ద అవసరం ఏంటి, మనకి ఎప్పుడైనా 40-50 ఏళ్ళు వచ్చేసినా ఇంక మన దగ్గరికి ఏమొస్తాయి అనుకోమాక. ఆ క్వాలిటీ అవి ఉంటాయి, ఆ ఏజ్ అవి ఉంటాయిగా, ఉండవా. నువ్వు ఎప్పుడు మెరుగుతావని చూస్తాయి అన్నమాట. ప్రార్థనకు రాకుండా ఎక్కడ మెరుగుతున్నావా? లోకంలో మెరుగుతున్నావా? చెరువుల దగ్గర మెరుగుతున్నావా? వ్యవసాయాల దగ్గర మెరుగుతున్నావు, గేదెల దగ్గర మెరుగుతున్నావు, ఏమంటే ఉద్యోగాల దగ్గర మెరుగుతావో, ఎక్కడ మెరుగుతావో టక్కన పట్టేసుకుంటాయి. అందుకే ఏదో 10-11 దాటిన తర్వాత ఇంట్లోంచి బయటికి రాని తలుపులని బిగేస్తాం. ఇంకేమవుతుంది నిలబడటానికి ఏ దెయ్యం వస్తుంది అనుకోమాట. అర్ధరాత్రి కూడా వచ్చేస్తుంది, పగలు వచ్చేస్తుంది, మిట్ట అజ్ఞానం కూడా వచ్చేస్తుంది. ఇలా నిలబడినటువంటి ప్రభావాలు, ఇలా నిలబడిన శోధనలు, ఇలా నిలబడినటువంటి ప్రతికూలతలు, ఏమండి ఇక్కడ అంటున్నాడు వాక్యములు గమనించట్లేదు. వారిని తోలివేసిన వాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా. ఏం చేశాడు? వాటిని దేవుడు తోలివేశాడు. ఏం చేశాడంటండి? ఆ ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా, మన ఎదుట నిలబడకోకుండా. నిజమే, ఎన్నో నిలబడ్డాయి. వైరస్లు నిలబడ్డాయి, ఏదో ఒకటి చేద్దామని, లేదంటే కనుక తీసుకెళ్ళిపోదామని నిలబడ్డాయి, తీసుకెళ్ళిపోవాలని. ఏం చేయగలిగినాయి చెప్పండి? ఏం చేయలేదు. దేవుడు ఏం చేశాడు? వాటిని తోలేశాడంతే. దేవునికి స్తోత్రం. తోలేశాడు. రావని చెప్పలా, వస్తాయి, నిలబడతాయి. ఎందుకు నిలబడం? వాడు ఎవరు మిగులుతనాన్ని గర్జించి సింహం వల్ల వాడు తిరుగుచూ ఉన్నాడు. ఒకవేళ వైరస్ రూపం తిరగొచ్చు, లేదా ఇంకెంకో రూపంలో రకరకాల రూపంలో తిరుగుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడట? ఇశ్రాయేలులను కాపాడువాడు కులికడు, నిద్రపోడు. నిన్ను హాయిగా నిద్రముచ్చుతున్నాడు దేవుడు. రాత్రి 9 గంటలకు 10 గంటలకు పడుకుంటే మళ్ళీ తెల్లారి 7 గంటలకి ఎప్పుడు మెలుగు వస్తుంది. నీకు ఎప్పుడు మెలుగుతే అప్పుడే నీకు తెల్లారి. కొంతమందికి ఏమండి, ఎప్పుడు ఆకలి ఎత్తే అప్పుడే నీకు ఏమండి భోజన టైము, అప్పుడు తినేయడం. ఇంకా సరే నెక్స్ట్ తినండి, అంతేనా పర్లేదు. కానీ లిమిటెడ్ దాటితే తేడాలు వచ్చేస్తాయి. నిద్ర కూడా అధికంగా పోకూడదు, దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏమి ఉండదు లోకంలో. అన్నారా? ఎక్కువ నిద్రపోమాకండి. యవనస్తులు ఏంటి,
స్త్రీలేంటి పురుషులేంటి, ఎంత తక్కువగా నిద్రపోతే అంత మంచిది అనమాట. అంత ఎక్కువగా దేవుడితో సహవాసం చేయగలం. ఆయుధస్తుడు మీదకి వచ్చాడు వస్తారట, లేమి, నష్టం, దరిద్రం. ఇంకా నాటుగా చెప్పాలంటే శనేశ్వరుడు అని చెప్పొచ్చు. వచ్చి ఎక్కడ కూర్చుంటాడట, నక్కింట్లో కూర్చుంటాడు. దేవత ఎప్పుడు నిద్ర, ఇంకా నిద్ర ఉంచి పడుకో, కాసేపు పడుకో, ఇంకాసేపు పడుకో, కాసేపు పడుకో. చూడండి, వాక్యంలో మనం గమనించినట్లయితే నిన్ను ప్రశాంతముగా దేవుడు నీకు సుఖమైన నిద్ర, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయవాడవు అని చెబుతూ ఇప్పుడు నేను నెమ్మదితో నేను పండుకొని నేను లేచేదో, నేను నిద్రపోయి లేచేదని అంటాడు దావీదు 4వ కీర్తనలో. నిజమే, నువ్వు నెమ్మదిగా పడుకుంటున్నావంటే ఆ దేవాది దేవుడు కావలి కాస్తున్నాడు నీకు, నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, మన పరిచర్యలను ఇన్ని దినాలు, ఇన్ని నెలలు, ఏమండి ఈ సంవత్సర ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏం చేస్తున్నా అంటే కాపాడిన దేవుడే మన దేవుడు. హల్లెలూయా. మన ముందు ఎన్నో శత్రువులు, కనపడనటువంటి సమూహం, కనపడని దురాత్మ ప్రభావాలు, వాటిని దేవుడు ఏం చేస్తారట, తోలేస్తున్నాడు. మనం బండి వేసుకొచ్చిన, కారు వేసుకొచ్చిన బందరులో ఎవరు తోలరుగా, ఎవరైనా తోలుతారా? అవి రోడ్డు మధ్యలో అలాగే పడుకుంటాయి, దాన్ని ఎవరో తోలరు. మనం తప్పుకుని వెళ్ళటమే. ఎక్కడా తోలే. అంత విచిత్రం. నేను ఏమంటే ఎన్నో ఊళ్ళు వెళ్ళి, ఎన్నో గ్రామాలు వెళ్ళి, ఎన్నో రాష్ట్రాలు వెళ్ళాం, కానీ అంత హాయిగా పడుకోవడం అది నెట్టిన రోడ్డు మీద ఎక్కడ నేను చూడలే. ఏమండి, అంత స్వేచ్ఛ మచిలీపట్నం వాసులు అంత స్వేచ్ఛనిస్తున్నారు. ఏమండి, చూడండి, దేవుడు తోలివేస్తున్నాడు. నీ మీదకి వచ్చిన సమస్యలను తోలివేస్తూ, నీ మీదకి వచ్చిన ఇరుకుల ఇబ్బందులను తోలివేస్తూ, నీకు తెలియట్లేదు ఆయన వచ్చే తోలేస్తున్నాడు, నిన్ను సురక్షితముగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? నీవే నన్ను సురక్షితముగా నివసింప, వాటిని తోలేస్తున్నాడు, నువ్వు హాయిగా పడుకుంటున్నావు. లేకపోతే అయిపోయేవారము. యెహోవా మనకి సహాయము చేసి ఉండని ఎడల మనం ఏమైపోయేవారమో. ఎంతో మంది ఏమైపోయారు, ఎంతో మంది మట్టి పిల్లలు కలిసిపోయారు. మరొక మాట, నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్దామా? సరే, మనం వెళుతున్న ప్రజల మధ్యలో గాని, మనం వెళుతున్న మార్గములలో గాని దేవుడును మనల్ని కాపాడిన దేవుడే దేవుడు. మరి వాటిని తోలివేసి మనల్ని క్షేమముగా ఉంచుతున్నాడు అని యెహోషువ గ్రంథంలో చదివాం. సరే, ఎవరొచ్చి తోలుతున్నారు, ఎవరొచ్చి మనకి కావలి కాస్తున్నారు అనే సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. ఎక్కడ కాపాడట? త్రోవలో నిన్ను కాపాడి. ఏమండి, మరి నిన్ను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు, సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. గమనించండి, రక్షించుటకు, కాపాడుటకు. ఆయన ఏం చేస్తున్నారంటే, ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు, త్రోవలో నిన్ను కాపాడి. దేవుడు ఎంతకాలం ఎందుకు కాపాడాడు తెలుసా? కాపాడుతున్నాడు తెలుసా నిన్ను, నన్ను. నేను సిద్ధపరిచిన చోటుకి. ఇది ఎవరు సిద్ధపరిచిన చోటు? ఇది ఎవరి చోటు అండి? దేవుని నివాసము చేసే ఆయన స్థలం, ఆయన చోటు, ఆయన మందిరం. నాది కాదు, మీది కాదు, ఎవరిదే కాదు. ఇది ఎవరిది అంటే దేవుని మందిరం, దేవుని చోటు, దేవుని స్థలం. కనుక ఇక్కడ ఏం చెప్పబడుతుంది? నేను సిద్ధపరిచిన చోటుని నిన్ను రప్పించుటకు ఒక దూతను నీ ముందు పంపుచున్నాను. ఏదో నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే దూత నీదే పాడు నీకు ముందు ఉంటుంది. ఏదైనా పనికిమాల చోటకి వెళ్తుంటే, పనికిరాని స్థలాలకు వెళ్తుంటే, లేదంటే కనుక ఆ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి వెళ్ళి అక్కడ కూర్చోడానికి, ఇక్కడ కూర్చోడానికి, కోడి పందాలు వేయడానికి, బేగాడలు ఆడడానికి వెళ్తుంటే నీ దూత ముందుకు వద్ద అనుకోమాకండి.
నువ్వు వెళ్ళిన ప్రతి చోటుకు వస్తుంది అని అనుకో మా గబాలన, పర్లేదయ్యా నాకు తోడుగా ఉండి మేము వెళ్ళిన ప్రతి చోటుకి వస్తా అన్నావు కదా, నీ దూతను పంపిస్తాను, పంపించి నేను వెళ్తున్నాను, నాకు బాగా చేయి తిరగాలి. ఏం తిరగాలి? బాగా చేయి తిరగాలి, మంచి పందెం కొట్టాలి. రావుది అలాంటి చోటకు దూత. వస్తుంది అనుకున్నారా? ఆ దూత ముందు వస్తుంది కదా అని, అయ్యా మీ దూత పంపుతాను, పంపించి నేను వెళ్తున్నాను అని చెప్పమాకండే. త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. ఈ రోజు నిన్ను నన్ను మనందరినీ క్షేమముగా ఉంచింది దేనికో తెలుసా? ఆయన సిద్ధపరిచిన చోటిది. ఎవరు సిద్ధపరిచిన చోటు? ఆయన సిద్ధపరిచిన చోటులో ఆయనను ఆరాధించాలని, ఆయన ఏర్పరచుకున్న స్థలములో ఆయనను సేవించాలని, కనపరచాలని, ఆరాధించాలని నిన్ను నన్ను మనందరినీ క్షేమముగా దేవుడు ఉంచి మన వెళుతున్న త్రోవలలో మనల్ని కాపాడడానికి తన దూతకు దేవుడు ఏం చేస్తున్నాడట? ఆజ్ఞయిస్తున్నాడు. నువ్వు వెళ్ళు. నా బిడ్డలు ఆయా స్థలాలలోకి పనుల నిమిత్తమో, ఉద్యోగాల నిమిత్తమో, వ్యాపారాల నిమిత్తమో, లేదంటే కనుక వ్యవసాయ నిమిత్తమో ఏదో ఒక వర్క్కి వెళుతుంటారు. త్రోవల్లో వాళ్ళని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడికి తీసుకురావాలి? నువ్వు వాళ్ళు వారంలో 5 రోజులు 6 రోజులు వర్క్ చేసుకున్నా 7వ దినాన్ని ఎక్కడికి తీసుకురావాలి వారిని? నేను సిద్ధపరిచిన చోటుకు. అది దేవుడు సిద్ధపరిచిన చోటుకు నిన్ను తీసుకురావటానికి మిగిలిన 6 దినాలు మనల్ని కాపాడుతున్నారండి. దేవుడికి స్తోత్రాలు చెప్దామా? కొన్ని నెలల్లో మనల్ని కాపాడుతున్నాడు. కొన్ని సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు దేవుడు ఎందుకు కాపాడుతున్నా అంటే తాను ఏర్పరచుకున్న స్థలములో, సిద్ధపరిచిన స్థలములో నీవు నేను దేవుని స్తుతించాలని, దేవుడిని ఆరాధించాలని, దేవుని ఘనపరచాలని కాపాడేది. ఏదో నీకు ఇష్టమైన డాన్సులు వేయడానికి, నీకు ఇష్టమైనటువంటి మరి నాట్యం చేయడానికి, నీకు ఇష్టమైన బ్రతుకు బతకడానికి కాదు. దేవుడు నీకు నాకు క్షేమాన్ని ఇచ్చేది, కాపుదల భద్రతనిచ్చేది, సజీవముగా ఉంచేది దేనికో తెలుసా? ఆయన సిద్ధపరిచిన స్థలంలో స్తుతించడానికి, ఆయన సిద్ధపరిచిన స్థలంలో ఆరాధించడానికి. దేవదూత లేక కాదు, కనపరిచేవారు లేక కాదు, అయినప్పటికీ సరే పాపులమైన మనల్ని ప్రేమించి, ఏమంచి లేని మనల్ని ప్రేమించి ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి, ఆయన ఆలయానికి, ఆయన సన్నిధిలో వచ్చి ఆయనను ఆరాధించి స్తుతించడానికి పాపులమైన మనకు, పాపులలో ప్రధాన పాపులైన నేను అంటాడు పౌలు. అలాగే ఏ మంచి లేని మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ఉన్న నివాస స్థలానికి, ఆయన సిద్ధపరిచిన స్థలానికి తోడుకుని రావడానికి తన దూతను మనకి ఏం చేస్తాడు? ముందుగా పంపిస్తున్నాడట. అదేం చేస్తుందండి? అది త్రోవను సరళము చేస్తుంది. మన ముందే వెళ్తుందట, దూత వెళుతుందట. ఆ విషయం తెలియదు పనికిమాలినడికి. ఇది వెళ్ళటం లేదంటే నువ్వు 12 కొడుతున్నాడు, దబా 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 కొడుతున్నాడు. ఎక్కడికి వెళ్తుంది అది? అడిచేరి ఇడిచేరి ఎక్కడికి వెళ్ళింది? ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోయింది. అది ముందు కనుక వెళ్ళడానికి వెళ్ళి ఇరుక్కుపోయింది అనమాట ద్రాక్ష తోటలో. బాగా కొట్టేస్తున్నాడు. ఇక చివరికి దేవుడు ఏం చేశాడు? గాడిద నోరు తెరిపించాడు. ఏమన్నా తెలుసా? యజమానుడా, నేను నీ ఇంట వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ రోజైనా నీ మాట వినుకోకుండా ఉన్నానా? నువ్వు చెప్పిన పని చేయకుండా ఉన్నానా? నువ్వెందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? ఎందుకు ఇలా కొడుతున్నావు? నా ముందు దూసిన కత్తి పట్టుకుని దూత నిలబడింది. నేను వెళ్ళలేను. గాడిద నోరు దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? నిజమే. దూత నువ్వు వక్ర మార్గంలో వెళుతున్నప్పుడు, లేదా దేవునికి ఆయాసకరమైన మార్గాలలో కొన్నిసార్లు వెళుతున్నప్పుడు నిన్ను అడ్డుగా నిలబడి ఏం చేస్తున్నా? సక్రమైన మార్గం నడిపించడానికి తన దూత ముందుకు వెళుతుంది. ఎంతసేపు కాపాడడానికనే కాదు, సరైన మార్గం నడిపించడానికి, చక్కనైన మార్గం నడిపించడానికి, సరళమైన త్రోవల్లో నిన్ను నడిపించడానికి. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా డబ్బు కోసమో లేదో వెళ్ళి ప్రవచించేద్దాం, మీకు అభయం వచ్చేస్తుంది, మీకు విజయం రాదు, మీరు యుద్ధం చేయమాకండి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రవచనం చెప్పాలనుకుంటున్నాడు. ఏంటంటే బాలాకి ఇచ్చినటువంటి బహుమానాలను బట్టి బిలాము తప్పుడు ప్రవచనం ప్రవచించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ రోజుల్లో లేదా నీ మనస్తత్వాన్ని బట్టి, నీ కష్టాన్ని ఎదిగి నీకు అద్భుతం జరుగుతుంది, నీకు ఆశ్చర్యకరంగా నా కుమార్తె నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది, నువ్వు అనుకున్నది అయిపోతుంది, ఈ సంవత్సరం అయిపోతుంది, ఇంకో సంవత్సరం అయిపోతుంది. అక్కడ జరిగేది ఏమీ లేదు. ఏమండి, నీ మనస్తత్వాన్ని ఎదిగి ఏదైనా అలా చెబితే కనుక 1000 రూపాయలు లేదా 2000 చేతులు పెట్టి వస్తావని, ఏం చేస్తామని మనసు తృప్తి, ఇంకేమైనా అద్భుతం జరిగిద్దండి, ఇంకేమైనా ఆశ్చర్యంగా జరిగేద్దంట, ఇంకేమైనా మనం చూస్తామంటే కళ్ళారా అద్భుతం అని వీళ్ళు మీ మనస్తత్వాన్ని ప్రవచనం చెప్తారు కదా. అలాగే వీడు కూడా ఏం చేస్తాడంటే, ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, ఆ బహుమానాలు లేకపోతే ఆ డబ్బు అవన్నీ చూసి ఏం చేస్తే అప్పుడు ప్రవచించాలని చూస్తున్నాడు. అయితే గాడిద నోరు దేవుడు తెలిసాడు. మార్గ మధ్యలో దూసిన కత్తి పట్టుకొచ్చింది. గాడిద ముందుకు వెళ్ళదు. అలాగే తన దూత చాలా సార్లు ఏమండి మనకు ఎప్పుడు ముందుగా ఉండదు అనమాట. ఎటు వెళ్తున్నాం మనం? ఏ మార్గం కూడా వెళుతున్నాం. కొన్నిసార్లు గర్దిస్తుంది, కొన్నిసార్లు ఏమండి నిలబడిద్ది అనమాట. వద్దు, ఆ మార్గం వెళ్ళవద్దు, ఆ త్రోవ వెళ్ళవద్దు, మంచిది కాదు. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏమండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించడానికి ఒక దూత ముందుగా పంపుచున్నాను. ముందుగా ఏం చేస్తాక నేను పంపిస్తున్నాను.
నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. 91వ కీర్తన చక్కగా రాస్తారన్నమాట. ఏమండి, నా దూతకు నీకు మరి నిన్ను కాపాడుటకు నా దూతకు ఏం చేస్తానంటే నీకు ఆజ్ఞాపిస్తున్నా. నిన్ను కాపాడుటకు నా దూత ఏం చేస్తానంట వాడు తన చేతుల మీద నిన్ను ఎత్తు పట్టుకుందురు. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాళ్ళు తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతటిలో కూడా దేవుడు మనల్ని తన చేతుల మీద ఎత్తుకుని తన భుజాల మీద మోసుకుంటూ వచ్చి ఇంతవరకు ఏం చేశాడంటే క్షేమాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? మన ముందు దూత నడుస్తుంది. నమ్మిన వారి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాము. మన కుటుంబానికి ముందు, మన బిడ్డలకు ముందు, మన పరిచర్యలకు ముందు దూత నడుస్తుంది. నడవబట్టి ఈ రోజు క్షేమముగా ఉన్నాం. అవి కాపాడుతున్నాయి, సంరక్షిస్తున్నాయి. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నాము. నీ వెళ్ళు త్రోవలను ఆయన సరళము, దూత ముందు వెళ్ళి సరళం చేస్తుందట. నిన్ను కాపాడతాయట, నిన్ను సంరక్షిస్తాయట. మనల్ని కాపాడటానికో లేకపోతే మనల్ని భద్రపరచడానికి వెళ్ళి మరి మాకు ఒక బాడీ గార్డ్ కావాలి, లేదంటే కనుక ఒక అంగరక్షకుడు కావాలని వెళ్ళి అడుగు, ఇస్తారా? మరి ఎవరికి ఇస్తారు చెప్పండి? ఏ ఎంపీలకు, లేదా కనుక ఏ పెద్ద పెద్ద అధికారంలోకి, లేకపోతే కనుక కలెక్టర్కు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తారు. మనకి ఇస్తారా అంటే ఎవరు కదా? ఏమండి, వాళ్ళు కనీసం ఒక 50,000 రూపాయలు జీతం ఉండదు. వాళ్ళు 3 షిఫ్ట్లు అంటే ఒక్కరికి ముగ్గురికి 1,50,000 అవుతుంది ఒక నెలకి. అదంతా గవర్నమెంట్ భరించాల్సిందే. 8 గంటల డ్యూటీగా 3 గంటలు అంత ఖర్చు పెట్టి ఎందుకు? వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది కనుక, వాళ్ళు ప్రజల యొక్క ప్రతినిధులు కనుక, వాళ్ళ అధికారంలో ఉన్నారు కనుక. కానీ మనల్ని కాపాడటానికి రూపాయి ఖర్చు లేకుండా దేవుడు కాపాడుతున్నాడే. దేవునికి స్తోత్రాలు చెప్దామా? మనల్ని కాపాడటానికి పైసా ఖర్చు లేదు. ఎంత ఇస్తే కాపాడుతానో అంత ఇస్తే కాపాడుతాను దేవుడు ఎక్కడ చెప్పలేవు. దేవుడు ఆయన నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నాడు, సంరక్షకుడిగా. అందుకే దావీదుకు మాట్లాడాడు, యెహోవా నా కాపరి, కాపరి గొర్రెలను కాస్తుంటాడు, ముందుగా నడుస్తుంటాడు, నడవలేని గొర్రెలను ఎత్తుకుంటాడు, రొమ్ము నానించుకుంటాడు, పాలిస్తాడు, మెల్లగా నడిపిస్తాడంటాడు యెషయా ప్రవచన గ్రంథంలో. అందుకే ఆయన నా కాపరయ్యా. నన్ను కాపాడడానికి గుర్రాలు, నన్ను కాపాడడానికి రౌతులు, నన్ను కాపాడడానికి వీరులు, సేనా బలం ఎంతో మంది ఉన్నారు. బలవంతుల గొప్ప గొప్ప వీరులు ఉన్నారు దావీదు దగ్గర. కానీ వీళ్ళెవరి మీద అనుకునేవాడు కాదు. నన్ను కాపాడే దేవుడు ఆయన, నా కాపరి, నా ఊపిరి. ఏమండి, ఆయనే. రక్షించుటకు గుర్రము లెక్కరకు రావు, ఏ వీరుడు తన అధిక బలము చేత తన ప్రాణమును కాపాడుకోలేడు. ఎంతమంది కాపాడుకున్నారు? లక్షలు కోసారు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కోసారు. తిరిగి వచ్చారని కొంతమంది తిరిగి రాలి. కాపాడు, డబ్బు కాపాడు అనుకుంటున్నారు. ఎవరు కాపాడు? నిన్ను కాపాడటానికి నీకు ముందుగా తన దూతలను ఏం చేస్తానంటే ఆయన పంపిస్తున్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఇక్కడ జాగ్రత్త చెప్తున్నాడు. ఏదో కాపాడుతున్నాడంటే, ఏదో నీ ముందు నడుస్తున్నాడు అంటే, కాపాడిన దానికి ప్రతిగా నువ్వేం చేయాలో తెలుసా? కాపాడుతున్న దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి ఖచ్చితంగా. నిన్ను కాపాడేది, నిన్ను సంరక్షించేది, నీ ఎదుట మరి నిలబడినటువంటి శత్రువులను తోలివేసేది, నీకు క్షేమాన్ని ఇచ్చేది, నీ ముందు అద్భుత కార్యాలను కన్నులారా దేవుడు చేసే దేనికంటే ఆయన మాట వినాలి. నువ్వు ఆ మాట వినాలి. ఇక్కడ చెప్తున్నాడు ఏమండి, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఎలా ఉండాలంటే ఆయన సన్నిధిలో చాలా జాగ్రత్త. యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనలో జాగ్రత్తగా చూసుకొనము అంటాడు ప్రసంగి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, లేదంటే కనుక పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేప్పటికి ఎందుకు మనం జాగ్రత్తగా ఉండమండి? ఎంత అశ్రద్ధ అంటే, ఎంత నిర్లక్ష్యం అంటే, దేవుడన్న, దేవుడి పనన్న, దేవుడి పరిచర్య చాలా సార్లు శ్రద్ధగా, చాలా సార్లు నిర్లక్ష్యంగా ఉంటూ నీ సొంత పనులు చూసుకోవడానికి శ్రద్ధ చూపిస్తుంటావు, నీ సొంత వ్యవహారాలు చూసుకోవడానికి నువ్వు శ్రద్ధ చూపిస్తుంటావు. మరి దేవుని పని జాగ్రత్త, హెచ్చరిస్తున్నాడు. దూత నిన్ను కాపాడేది, నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను కాపాడేది అనుక్షణము నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని.
ఆయన వాక్యం అన్నా, ఆయన సన్నిధి అన్నా, ఆయన సహవాసం అన్నా చాలా జాగ్రత్తగా ఉంది. నువ్వు జాగ్రత్తగా దేవునిని వెతికినేడలా, సర్వశక్తి దేవునిని ప్రతిమాలుకొని నువ్వు యథార్థవంతుడలా, నువ్వు నీతిని అనుసరించి నడిచిన నీతి నట్లే నివాస స్థలంలో వర్ధనొచ్చేది. ప్రారంభంలో కొద్దిగా తొదమది మహాభివృద్ధి పొందుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. చాలా దేవుడు అంటే చాలా భయంతో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవెను. ఆయనకు కోపము రేపవద్దు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఆయనకు కోపం రేపమాకండి. నిన్ను ఇంత కాపాడుతున్న దేవుని మాట వినాల్సిందే. నింత పోషిస్తున్న దేవుడి మాట వినాల్సిందే. నీ ప్రాణములకు క్రైదనముగా ఆయన నిన్ను కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన నిద్రపోకుండా ఆయన కునుకోకుండా కాపాడుతున్న నీవు ఆయన మాట ఖచ్చితంగా వినాలి. వినకపోతే ఏమవుతుందట? ఇప్పుడు నీ పిల్లలు నీ మాట వినకపోతే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రులారా ఎలా ఉంటుంది? మా పిల్లలు మా మాట వినట్లేదు నవ్వుకుండా చెప్తారు. ఎవరితో చెప్పరే? చాలా బాధగా ఉంటుంది, చాలా వేదనగా ఉంటుంది. కానీ ఏం చేయలేము, పెరిగి పెద్దవాళ్ళు లేదు, మనంతటి వాళ్ళే. మాట వింటే చాలా హ్యాపీ, మాట వినకపోతే చాలా బాధ. ఒకసారి చెప్తాను, మాట వినకపోతే చేస్తాం. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఒకటే చెప్తున్నాడు, నా మాట వినాల్సింది మీరు ఖచ్చితంగా. నా సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఏమండి? జాగ్రత్తగా దేవుని సన్నిధికి రావాలి, జాగ్రత్తగా దేవుని ఆరాధించాలి. పునరుద్ధాన దినము జాగ్రత్తగా దేవుని మందిరకు వచ్చి దేవుని ఆరాధించాల్సిందే. ఆయన మాట వచ్చి వినాల్సిందే. ఆయన ఏం చెప్తున్నాడు అది వినాల్సిందే. మీరు చాలా ఎంతకాలము మనం చెప్పేది ఆయన వినాలనుకుంటామే కానీ మరి ఆయన చెప్పింది మనం వినాలి కదా. మరి ఆయనకు కోపం రేపవద్దు. ఏం చేయదట? కోపం రేపొద్దు ఆయనకి. 40 సంవత్సరములు మీ పితరులు నన్ను ఏం చేశారంటే శోధించారు. మామూలుగా కోపం మామూలుగా పుట్టిలేదంటే అంత భయంకరమైన కోపం గురించి పితరుల గురించి మాట్లాడతారు. అక్కడ న్యూ జనరేషన్ గురించి కాదు, మీ పితరులను మాట్లాడతారు. వాళ్ళతో వాళ్ళు చాలా ఇసుకించారు అన్నమాట. కనుక కోపం రేపవద్దు. కీర్తన 2వ కీర్తన చూడండి, 9వ వచనంలో ఇక్కడ ఒక మాట రాస్తాడు. 2వ కీర్తన లేదా 16 కానీ 2వ కీర్తన, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయనకు కోపం వచ్చు. ఆయన కోపము త్వరగా రగులుగను. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించు. చాలండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను అంటాడు యెషయా ప్రవచనంలో. కనుక మన కుమారుడు ఏం చేయాలంటే ముద్దు పెట్టు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని సన్నిధానములో ఆయనను హత్తుకుని జీవించాలి. మన పిల్లలంటే ఎంతో ఇష్టపడుతుంటాం. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం చక్కగా దగ్గరికి తీసుకుని ముందు. అలాగే మనము కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఏం జరుగుతుంది? ఏమండి? ఆధ్యాత్మికంగా మనం గమనించినట్లయితే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది, ఆయన తన కుడి చేతితో నేను ఏం చేస్తున్నారంటే కౌగిలించుకొనుచున్నాడు. చక్కగా ఆయన కౌగిలిలో, ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన ప్రేమలో ఆయన ఏం చేస్తారంటే ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. ఏంది? అలాగే ఆ కుమారుడును మనం ఏం చేయాలంటే ముద్దు పెట్టుకోవాలి. లేని ఎడల ఆయన కోపించును. లేని ఎడల ఆయన ఏం చేస్తారట? కోపిస్తాడు. జాగ్రత్తగా ఆయన మాట వినండి, లేకపోతే ఆయన ఏం చేస్తారట? కోపిస్తాడు. ఆయన ప్రేమనే చూసామేమో, ఆయన కోపం కూడా భలే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఏమండి? ఎంత ప్రేమ చూపిస్తాడో అంత వేగంగా కోపాన్ని కూడా చూపిస్తాడు. ఆయన సంరక్షకుడిగా ఉండి నిన్ను కాపాడుతూ, నీ కుటుంబాన్ని నిన్ను ఆయన పోషిస్తూ సంరక్షిస్తూ సజీవమైన రెక్కలతో ఆయన కాపాడుతున్నప్పుడు ఆయనకు సంతోషాన్ని కలిగించాలి కానీ ఆయనకు కోపాన్ని ఎప్పుడు కలగ చేయకూడదు. ఇక్కడదే చెప్తున్నాడు, ఆయనకు కోపం రేపవద్దు. ఎందుకంటే వాక్యములు అంటున్నాడు, ఆయనను ముద్దు పెట్టుకోకపోతే ఆయనకి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. నీ చేతిలో నుంచి ఏమండి ఒక కరెన్సీ కింద పడితే, నీ జేబు నుంచి ఒక కరెన్సీ కింద పడితే ఏం చేస్తావు? వెంటనే తీసి చెప్పండి. వెంటనే తీసుకుని ఏం చేస్తాం? చెప్పండి గట్టిగా. మందులు ఏం చేస్తామట? ఇలా కళ్ళకు అద్దుకుంటాంగా. దేనికి అద్దుకుంటాం? చెప్పరేంటండి గట్టిగా? ఏ రోజు చేయలేదా? నా ఎదురుగా చేయలేదేమో, ఇంటి దగ్గర చేస్తానే ఉంటారు. నాకు తెలవదా?
కళ్ళకు అద్దుకున్న తర్వాత తర్వాత మళ్ళీ ముద్దు పెట్టుకుంటాంగా ఏం చేస్తాం? ఆ ఎప్పుడు ఆ నెలవంక ఏదో వస్తుంది చూసారా సన్నగా, ఏమంటారు దాన్ని, ఏమంటారు అప్పుడు నెలపడుకు వచ్చినప్పుడు తీసుకుని ఇలా ముద్దు పెట్టుకుంటే బాగా కలిసి వస్తాయి అంటగా, మూటలు పడతాయి అంటగా. ఏమండి, ఒకవేళ నా ముద్దు పెట్టుకోకపోతే అది దేవత, ఏ దేవత అది? ధనలక్ష్మి అనేటువంటి దేవత ఒకవేళ మన మీద కోపం వచ్చి మన ఇంట్లోకి రాదేమో. ఏమండి, కొంతమంది భోజనం చేసేటప్పుడు ఆ తొలి ముద్ద ఏం చేస్తారంటే ఇలా ఇలా కళ్ళకి అద్దుకుని, దీనికి అద్దుకుని అప్పుడు తింటారట. ఏంటది? అన్నపూర్ణ, అదొక దేవత. ఏంటది? అన్నపూర్ణ ఆట. అన్నపూర్ణ, నేను గోధుమ పిండి గురించి ఉప్పు గురించి చెబుతాను అనుకోమాకండి. అన్నపూర్ణ ఉప్పు, అన్నపూర్ణ ఏంటి గోధుమ పిండి గురించి కానీ నేను చెప్పేది. అన్నపూర్ణ అనగా ఆహారం ఇచ్చే దేవత అన్నపూర్ణ అంటారు. ఏమైనా అర్థమైందా? కళ్ళకు కాదు అద్దుకోవాల్సిందే, ప్రార్థన చేసి దేవ ఇచ్చిన మీకు వందనాలు అని చెప్పి కృతజ్ఞతలు చెల్లించి ఇచ్చిన మీకు వందనాలు, ఇతరులు లేని వారికి కూడా దయచేయండి అయ్యా అని ప్రార్థన చేసుకుని తినాలి. కళ్ళకు అద్దుకోవడం కాదు మొత్తం. లేకపోతే ఆ ముద్ద తీసుకెళ్లి పక్కన పెట్టి పోయిన వాళ్ళకి పెడతాం, ఉన్నవాడికి పెట్టాం. ఇంట్లో ఎవరు పెడతాం చెప్పండి? పోయిన వాళ్ళకి పెడతాం. ముందలు తీసి, ఏమంటే వండి నీ ముందలు తీసి ఆ ముందని ఆ స్వీటు హాటు లేకపోతే ఏది ఇష్టమో, ఏ చికెనో మటనో ఏమంటే ఇస్తర్లో పెట్టి పెడతాం. మరి ఉన్నోడు పరిస్థితి ఏంటి? ఆడిటు వచ్చి తిండగా లేనోడు. ఏమంటే ఇలా చేస్తాం. ఈ ఆచారాలు, ఈ సిద్ధాంతాలు కళ్ళగద్దుకోవడం. నాకు అదే అనిపిస్తుంది. ఆ డబ్బు ఎక్కడెక్కడి నుంచి ఎన్ని చేతులు మారి వచ్చినాయో, ఏమండి ఎన్ని చేతులు మారి వచ్చినాయో, లేదంటే కనుక ఎన్ని జేబుల్లోకి వెళ్ళి వచ్చినాయో, అది కుష్ఠోడి చేతులకి వెళ్ళి వచ్చిందో, ముష్టిోడి చేతులకి వెళ్ళి వచ్చిందో, లేదంటే ఎన్ని చోట్ల అది నాని చెమటతో వచ్చిందో, దాన్ని తీసుకుని కళ్ళగద్దుకుని ముద్దు పెట్టుకుని. కరోనా నీటితో కూడా వస్తుందంట, అవునా కాదు? మరి అన్ని చోట్లకి వెళ్ళి వస్తే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ మొదలైంది? ఎక్కడికి వచ్చింది? ముద్దు పెట్టుకోవలసినది దేవుని వాక్యాన్ని. దేవునికి స్తోత్రం చెప్దామా? కుమారుడని ఈ ముద్దు పెట్టుకుంటే మన ఇంట్లోకి వస్తే కనుక ఇంక అందరూ ఇదే పనిలో ఉంటారు. ఇంక లేచిన కనిచ్చింది. ఏమండి, జాగ్రత్త. వాక్యం చెప్తుంది. చూద్దాం, కొంచెం ముందుకు వెళదాం. వాక్యంలో మనం గమనించినట్లయితే నిర్గమాకాండంలో మనం చదివినటువంటి ఒక వాక్య భాగంలో 23వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాటను మనం గమనించినట్లయితే చూడండి. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తును చేసిన ఎడల. ఎందుకు నిన్ను జాగ్రత్తగా ఉండమంటున్నాను, నేను చెప్పిన మాట వినమని చెప్తున్నానంటే, ప్రియ దేవుని సంగమా, నా పిల్లలారా, నా బిడ్డలారా అని చెబుతూ, మరి నేను చెప్పిన యావత్తును చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. శత్రువుకు శత్రువుగా ఉంటాడట, విరోధులకు విరోధులుగా ఉంటాడట. ఇదేదో వాక్యం బాగున్నట్టుందే. ఏమండి, వాక్యం చాలా బాగున్నట్టుంది. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, ఉదాహరణ చెబుతున్నాను. అయ్యా, వాళ్ళకి నువ్వు కూడా శత్రువుగా ఉంటావా? ఇంతవరకు ప్రేమతోనే ఉంటావు అనుకున్నాను. నీవు జాగ్రత్తగా వెతికి జాగ్రత్తగా నీ మాట ఇంటి ఇలా కూడా ఉంది ఆప్షన్ బైబిల్లో. అయితే నువ్వు బాగా శత్రువుగా నిలబడయ్యా, నాకు ఈ శత్రువు ఉన్నాడు భూమి మీద. అవునా కాదా? ఈ ప్రార్థన చేసేది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా శత్రువులకు శత్రువుగా ఉంటాను, ఎంతకాలం నేనే శత్రుత్వం లేకపోతే నేనే శత్రుత్వం తీసుకున్నానేమో, ఇక నుంచి నీకు అప్పగిస్తున్నాను, నువ్వు శత్రువుగా ఉండు, విరోధిగా ఉండు, నా విరోధులు ఇల్లు అని నిశ్చయం మాకు దేవుడి దగ్గరికి వెళ్ళి. సమస్యలనే శత్రువులు, ఇరుకులనే శత్రువులు, ఇబ్బందులనే శత్రువులు, వ్యాధి కలిగ చేసే శత్రువులు, బాధ కలిగ చేసే శత్రువులు, వీళ్ళందరూ శత్రువులు. నువ్వు ఆయన మాట జాగ్రత్తగా, ఏమండి, ఆయన ఎందుకు నువ్వు జాగ్రత్తగా ఉండి ఆయన మాట వింటేనట విరోధులకి విరోధిగాను, శత్రువుకు శత్రువుగా ఉంటాడట. దేవుని దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, జాగ్రత్తగా ఉండి ఆయన మాట వింటేనేమో విరోధికి విరోధిగా, శత్రువుకు శత్రువుగా ఉంటాడు. ఒకవేళ వినలేదు, జాగ్రత్తగా లేవు, వినలేదు అనుకోండి, యెహోషువ అడిగాడుగా ఏమని, నువ్వు మా పక్షంలో ఉన్నవాడువా, మా విరోధుల పక్షాన ఉన్నవాడిగా? ఎవరు నువ్వు? మా పక్షంలో ఉన్నవాడువా, మా విరోధుల పక్షం? అక్కడ యెహోవా దూతను అర్థమవుతుంది. అక్కడ యెహోషువకి అర్థమవుతుంది. దూతను కత్తి తీసుకొచ్చింది దూత, అది దూతను తెలుసు. కానీ ఈ దూత ఎలా పనిచేస్తుంది అడుగుతున్నాడు. నువ్వు మా పక్షాన ఉంటావా, మా విరోధుల పక్షమున ఉన్నవాడువా? అంటే దేవుని దూత 2 పక్షాలుగా పనిచేయచ్చు. ఏమండి, ఇప్పుడు ఇంట్లో మనం నైఫ్ వాడతాం, ఏమంటే కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, అవునా కదా? లేదు, ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రుల మీద కోపం వచ్చి, భర్త మీద కోపం వచ్చి గబాల చేయైనా కోసుకోవచ్చు. ఏం కోసుకోవచ్చు? కొంత ఊరికి పైన అలా చిన్న గాడి మీద బెదరేస్తారులేండి, ఇంకేంత కోసేదాం అయిపోయింది, నువ్వు అది చీర దాకపోతే గొలుసు కొనకపోతే కనుక నేను ఎలాగో కోసేస్తాను, నీవే పెట్టేస్తాను.
ఇలా లేదు, ఇంకా ఆవేశంగా పక్కడం ఏదైనా గొడవతే అదే కత్తి తీసుకెళ్ళి అక్కడ కొడవచ్చు, పేకైనా కోసేయచ్చు. ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అది. అలాగే దూత కూడా ఎలా పనిచేస్తుందంటే, నువ్వు జాగ్రత్తగా ఉండి దేవుడి మాట వింటేనేమో నీ పక్షాన ఏం చేస్తుందంటే నీ విరోధికి విరోధిగా నిలబడుతుంది, నీ శత్రువుగా నిలబడుతుంది. లేదు ఆయన మాట వినలేదు అనుకోండి, ఎవరికి సహాయం చేస్తుంది అది? నీ శత్రువు పక్షాన ఉండి నీకు విరోధంగా పనిచేస్తుందట. అదే జరిగిందిగా హాయి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేశాడు, తన దూత హాయి పట్టణస్తులకి సపోర్ట్ చేసింది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ కత్తి ముందు నిలబడలేకపోయారు, పారిపోయి వచ్చేసారట. అవునా కదా? కారణం ఏంటంటే విరోధమైన పాపం గుడారంలో ఉంది. అందుకు దేవుడు దూత ఏం చేసిందంటే హాయి పట్టణస్తులకి సహకరించింది, శత్రువుకి వీళ్ళ శత్రువుకి దేవుడు ఏం చేశాడు, సపోర్ట్ చేశాడు. అలాగే మనం ఆయన మాట జాగ్రత్తగా వినటం వలన, లేదా మనము జాగ్రత్తగా ఉండడం వలన మన విరోధికి విరోధిగా, మన శత్రువుకు దేవుడు ఎలా ఉంటాడట, శత్రువుగా ఉంటాడు. అది ఎందుకంటే ఆయనకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. జెరుబ్బాబేలుకు పర్వతం అడ్డుగా నిలబడింది. అప్పుడు ఇది చెప్తున్నాడు, నా ప్రజలు వీళ్ళు వెళుతున్నారు ఈ మార్గంలో, పర్వతమా అడ్డం తప్పుకో, నా ప్రజలు వెళుతున్న త్రోవ, నా ప్రజలైతే నిన్ను తప్పుకుని వెళ్ళరు, నువ్వే వాళ్ళకి దారి ఇవ్వాలి, నువ్వే తప్పుకోవాలి, నువ్వేం చేస్తానో తెలియదు, అడ్డుగా నిలబడటానికి నువ్వు ఎంత మాత్రం దాను. అదంటే నేను తప్పుకొని అడగను అనమాట. వెంటనే దేవుడు ఏం చేస్తానంటే అండి, ఇది శక్తి చేతను బలము చేతను కాదు. దేవుడికి స్తోత్రాలు చెప్దామా? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. పర్వతమా జెరుబ్బాబెలు నడాయించెను, పర్వతమా జెరుబ్బాబెలు నడాయించెను, ఎంత మాత్రముగాను ఈవనెను చదును కోడిగా మారేదము, ఎంత మాత్రముగాను ఈవనెను చదును కోడిగా మారేదము, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఆయనకు కోపం రేపమాకండి. ఏం చెప్తారట? జాగ్రత్త, ఆయన మాట విను, ఆయనకైతే కోపం మాత్రం పుట్టించొద్దు. ఏంటన్నా? ఆయన ఒకవైపు నీ మీద ప్రేమని ఎక్కువగా చూపుతుంటున్నాడు. కానీ నువ్వు జాగ్రత్తగా లేకుండా, ఆయన మాట వినుకోకుండా, నీకు నచ్చినట్లు, నీ ఆలోచనట్లు, నీ తలముదనట్లు లోకము, లోక ఆశలు, శరీరాశలు, లోక పారంపర్యాచారాలు, లోక సిద్ధాంతాలు, లోక పోకడలు, లేకపోతే గనక ఆ లోకంలో ఉన్నటువంటి కొన్ని ఆ దురాశలు, లేదనే గనక హైందవ ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులు, రకరకాల అవి కూడా అక్కడ హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఆ మాట మనం గమనించినట్లయితే, మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాస్తాడు 24వ వచనములో, వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి పిల్లారా. బైబిల్ ఎక్కడ వ్రాయబడుతుంది కొన్ని విషయాలు అంటే అక్కడే చెప్తున్న వివరంగా, ఏమని? వారి క్రియలు వంటి క్రియలు చేయక, వారి దేవతలకు సాగిలపడకుండా, వారి క్రియల వంటివి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి, దాన్ని నిర్మూలన చేసి చంపేసేయాలంతే. ఆ దాచిపెట్టిన దాన్ని బయటకు తీసుకొచ్చి దాచిన వాడిని చంపేయడం ద్వారా ఏం జరిగింది అంటే హాయి పట్టణం మీద విజయం అనేది వచ్చింది. వారి క్రియలు, వారి అలవాట్లు, వారి సిద్ధాంతాలు, వారి పద్ధతులు
చేయక చేయక మానే. ఆయనకు కోపం పుట్టించొద్దు. చేస్తే కోపం ఆయనకి. వారి క్రియలు చేస్తే నీ మీద కోపమే ఆయనకి. వారు నడిస్తే నీ మీద కోపమే. వారు ప్రవర్తిస్తే కోపం పుట్టిస్తున్నావు నువ్వే. చేయక ఏమండి అక్కడ అంటున్నాడు, వాడు నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. ఏం చేయాలంటే వాడిని నిర్మూలన చేయాలి, పగలు కొట్టేసేయాలి. నీ ముందుకు వచ్చినప్పుడు పగలు కొట్టేసేయి, నిర్మూలన చేసేయి. అంటే ప్రతిమలు కాదు, ఆచారాలను నిర్మూలన చేయి. నీ మనసులో నుంచి, నీ ఆలోచనలోంచి చంపేసే వాటిని, నీ తలంపుల్లోంచి పగలగొట్టేసే వాటిని. అక్కడ ప్రతిమలు కాదు చెప్పేది, ఆచారాలతో కూడిన ఆలోచనలు, ఆచారాలతో కూడిన సిద్ధాంతాలతో కూడిన మనస్తత్వం, సిద్ధాంతాలతో ఏకీభవించేటువంటి నీ యొక్క నడవడికలు ఏం చేయాలంటే పూర్తిగా చంపేసేయాలి, దాన్ని పగలు కొట్టేసే. అంతే, ఇంకా కనపడకూడదు అంతే ఆయనకి. వారి క్రియలు నీలో కనపడకూడదు, వారి పద్ధతులు నీలో కనపడకూడదు, వాళ్ళ ఆచారాలు నీలో కనపడకూడదు, వాళ్ళ సిద్ధాంతాలు నీలో కనపడకూడదు, వాళ్ళు నడిచినట్టు నువ్వు నడవకూడదు. లేదంటే కోపం వచ్చేస్తుంది. చివరిగా ఒక మాట చదువుకుంటాం, చాలా సమయం అవుతుంది. చివరికి నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఏమండి, నీ దేవుడని యెహోవాని ఎవరిని కాదు సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించను. అప్పుడు నీ ఆహారమును నీ పానీయము, అప్పుడు నీ సంతానమును దీవించను, అప్పుడు నీ కుమారులను దీవించను, అప్పుడు నీ కుమార్తెలను దీవించను, అప్పుడు నువ్వు చేస్తున్న పనులను దీవించను, అప్పుడు నువ్వు చేస్తున్న వ్యవసాయాన్ని దీవించను, అప్పుడు చేస్తున్న చెరువులను దీవించను, అప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగులు దీవించను, అప్పుడు నీ బిడ్డల చదువులు దీవించను, అప్పుడు బిడ్డల భవిష్యత్తును దీవించను. దేవునికి స్తోత్రాలు చెప్తామా? అప్పుడు దీవిస్తాడు ఆయన. జాగ్రత్త, కోపం రేపొద్దు, కోపం రేపమాకండి ఆయనకి. ఆయన మనల్ని చూసినప్పుడు నేను ఆయనకు ఇష్టుడను గనుక, నేను మంచోడు గనక అని చెప్పలా, నేను పరిశుద్ధుడును గనక అని చెప్పలా, నేను పవిత్రుడును గనక అని చెప్పలా. దేవునికి నచ్చిన మంచి క్వాలిటీలు, లక్షణాలు అలనాడు దావీదులో ఉన్నవి గనక నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నా. మనుషులకు ఇష్టంగా ఉంటే ఈ రోజు ఇష్టం ఉండొచ్చు, రేపు కష్టంగా ఉండొచ్చు, ఈ రోజు ప్రేమించవచ్చు, రేపు ద్వేషించవచ్చు. ఇస్తే మంచి కొరత, ఎవరి పెళ్లి ఇస్తే పెళ్లి, లేకపోతే మనకు ఎలా ఉంది ఏమవుతే ఈ మనుషుల గురించి, వీళ్ళ బుద్ధుల గురించి. కానీ నీ ఆహారమును నీ పానీయమును దేవుడు ఏం చేస్తాడ? దీవిస్తాడు. రోగము రాకుండా ఏమండి ఆ రోగమును తొలగించును. నేను నీ మధ్య నుండి. ఆ మనసుకు పట్టిన రోగము, ఆ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి అంటే చూసారా? ఆ హృదయానికి పట్టిన రోగము, ఆ మనసుకు పట్టిన రోగము, ఆ తలంపుకు పట్టిన రోగము, లేదంటే కనుక శరీరానికి పట్టిన రోగం, ఏదైనా కనుక రోగమే. ఆ రోగాన్ని దేవుడు ఏం చేస్తా అంటే తొలగించేస్తా. ఈ 2020 సంవత్సరం ఈ ఆఖరి పునరుద్ధాన దినం దేవుడు మన ముందుంచిన శ్రేష్టమైన మాట ఒకటే. నీ దృష్టికి ఏమనిపిస్తుందో దేవుడు ప్రశ్నిస్తే నీకేం తోస్తుంది? దేవునిని సేవించే విషయంలో ఇన్ని సంవత్సరాలుగా నీవిచ్చే సమాధానం ఏంటి దేవునికి? గుర్తు చేసుకుంటున్నామా? మన జీవితంలో ఐగుప్తి బందీ గృహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. లేదంటే గనక మా కనుల ముందు జరిగించినటువంటి సూచక క్రియలు మేము మర్చిపోమయ్యా. మేము నడిచిన మార్గములో మేము ఏ ప్రజల మధ్యలో అయితే వెళ్ళామో ఆ ప్రజల మధ్యలో కాపాడిన దేవుడే మన దేవుడు. ఆ దేవునికి తప్ప మరి దేవునికి మేము సాగిలపడం. ఇక దేనికి ఏమని ఏ దేవతను మేము సేవించం. ఇది ఖచ్చితమైన నిర్ణయం. అందుకే దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. తాను ఏర్పరచుకున్న స్థలములో నీవు, నేను, మనందరం, మన కుటుంబాలు అక్కడ వచ్చి సేవించాలని, ఆరాధించాలని. జాగ్రత్త, జాగ్రత్త. ఏమనుకుంటున్నాం? ఆయన మాట ఖచ్చితంగా వినాల్సిందే. ఇదంతే దేవుని చట్టం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వలన వచ్చు జీతం మరణం, నిత్య నరకం. నువ్వు చేసిన పాపాన్ని బిడ్డల మీద రావచ్చు. ఏమంటే నువ్వు చేసిన శాపం నీ బిడ్డల మీద రావచ్చు. నువ్వు చేసిన భక్తి నీ బిడ్డల మీదకి వెళ్తుంది. నువ్వు చేసినటువంటి భక్తి నీ యొక్క బిడ్డల మీదకి వెళ్తుంది. నువ్వు చేసినటువంటి భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, పవిత్రతలో నీ బిడ్డల మీదకి వెళుతాయి. జాగ్రత్త.
వారు నడిచినట్లుగా అయితే నడమాక, వారు ప్రవర్తించినట్లుగా అయితే నువ్వు ప్రవర్తించమాక. ఆయన మాట విని ఆయన జాగ్రత్తగా నువ్వు భక్తి చేసుకుంటే నీ విరోధులకు విరోధిగాను, నీ శత్రువులకు శత్రువుగా దేవుడు నిలబడతాడు. నువ్వేం చేయగలవు? నేనేం చేయగలను? ఆయన నిలబడి కార్యం జరిగిస్తాను. నువ్వు నిలబడి చూడు, నేను జరిగిస్తాను అద్భుతం. నేను పోట్లాడతానన్నాడు, నేను పోరాడతానన్నాడు. నువ్వు నేడు చూచుచున్న ఐగుప్తీయులను మరలా ఎన్నడెన్నడికి నువ్వు చూడవు. నిర్మూలన చేసేసాడు సముద్రములో. అందుకే చివరికి చెప్తున్నాడు, నీ ఆహారమును నీ పానీయమును నేను దీవిస్తాను. నీకు పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తుల వారిని నేను ఆశీర్వదించాను. భూమి ఆకాశంలో సూచించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు అంటాడు. యెహోవా మమ్మలను మరిచిపోలేదు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఈ 2020వ సంవత్సరం మొదటి పునరుద్ధానం నుండి ఆఖరి పునరుద్ధానం వరకు దేవుడు మనలను, మన పిల్లలను, మన కుటుంబాన్ని మన పరిచర్యలను మరిచి పోలేదు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఇంకా నువ్వు రానున్న కాలంలో దేవుని యొక్క కాపుదల మనకి, మన పరిచర్యలకు, మన కుటుంబ బిడ్డలకి అనుగ్రహించను గాక. మన పానమును ప్రభు దీవించను గాక. మన ఆహారమును దేవుడు దీవించను గాక. మన వెళుతున్న త్రోవలో తన దూత మనకు ముందుగా నడుచును గాక. 2021వ సంవత్సరంలో నూతనమైనటువంటి కృపతో, నూతనమైన ఆశీర్వాదములతో, నూతనమైనటువంటి పరిశుద్ధతతో ఆయన మాట విని ఆయన అనుసరించి ఆయన కృపను మనమందరము పొందుకొనును గాక. ఇంతవరకు ప్రభు తన సన్నిధిని మనకు తోడుగా నడిపించిన గొప్పది. ఈ మాటలన్నీ మన వినికుడిలో ప్రభు మంచి నిలబెడుతున్నదని 30 60 100 ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. పాడబడుచుండగా కనప జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళదాం. సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పవిత్రమైన పాదములకు లెక్కించలేని వందనాలు. ఈ పునరుద్ధానం ఏ మాటలైతే మీరు మా ముందు ఉంచారో అవన్నీ నాయన మా హృదయంలో దాచుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. నువ్వు కాపాడు దేవుడు అయి ఉన్నావు నాయన. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ అయ్యా, ఈ 2020వ సంవత్సరంలో నాయన నిజముగా కొన్ని నెలలు నాయన భయంకరమైనటువంటి ప్రతికూలతలలో, వైరస్ల మధ్య ప్రభువా, మరి ప్రజలు నాయన లాక్డౌన్ లో ఎన్నో ప్రతికూలతల మధ్యలో మమ్మల్ని నడిపిస్తూ నాయన ఎక్కడ విడవక ఎడబాయక నాయన క్షేమముగా సజీవముగా రెక్కల ద్వారా కాపాడావు. నిజముగా ప్రభువా, ఈ గారిస్ గాస్ పరిచర్యలో నాయన ప్రతి స్థలములో నాయన ఎక్కడైతే నాయన పరిచయం జరుగుతున్నాయో ప్రతి స్థలములో నాయన ఎవ్వరిని నాయన ఏ ఒక్క నాయన శత్రువు నాయన హతమార్చకుండా, దొంగలించుకోకుండా, వైరస్ల ద్వారా, ప్రతికూలతల ద్వారా, బలహీనతల ద్వారా నాయన తండ్రి వాటిని తోలివేసి తండ్రి మీ బిడ్డల మీద మమ్మల్ని రక్షించినందుకే వందనాలు. మేము ఏర్పరచుకున్న స్థలములో మమ్మల్ని అందరినీ ఈ రోజు నాయన సజీవముగా ఉంచినందుకే వందనాలు, సురక్షితముగా ఉంచినందుకే వందనాలు. ఏమిచ్చి మీకు రుణము తీర్చలేకనైనా అయ్యా, ఇంకా నేను ప్రేమిస్తూ కుమారుని ముద్దు పెట్టుకోవడానికి సెలవిచ్చావు. ఇంకా మిమ్మల్ని హత్తుకొని నిన్ను ప్రేమించి దేవా నీ పాదములతో తాకిలపడి దేవా నీ సన్నిధిలో నమ్మకమైన సాక్షులు మనకు దయచేయి. ఎంతో జాగ్రత్తగా ఉంటూ అయ్యా నీ మాట విని నాయన వణుకుచు నాయన నిన్ను గణపరచు వారుగా ఆయుక్తపరచు అడుగుచూ ఉన్నాం. నిజమే నాయన తండ్రి, ఆ యుక్తి నుంచి ఎలా విడిపించావు, మా కళ్ళ ముందు చేసిన అద్భుతాలు, విధముగా ప్రభావ వెళ్ళిన మార్గాలు, ఏం ప్రజల మధ్యలో నుంచి వెళ్ళినప్పటికీ సరే అయ్యా మమ్మల్ని కాపాడిన దేవుడే మా దేవుడని వారు సాక్ష్యం ఇచ్చారు. ఎదురు నిలబడినటువంటి మోయాబీలను, ఎదురు నిలబడినటువంటి అమోరీలను నిజముగా ప్రభావ తోలివేసిన దేవా నీకు వందనాలు. మా ముందు నిలబడిన శత్రువులను తోలివేశావు. ప్రతికూలతలను, ప్రతిస్పందనలను ఆయన మరణాలను ఆయన కొట్టివేసి మీ బిడ్డలను మాకు క్షేమమును ఇచ్చినందుకే వందనాలు. నిజముగా నీ ఏర్పరిచిన స్థలంలో నాయన నేను ఆరాధించడానికి నాయన నిజముగా ప్రభా మా ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతను ముందుగా పంపిస్తున్నందుకే వందనాలు చెల్లించుకొనిచున్నాం. అది ఎంతవరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చింది. నిజముగా ప్రభా దూత మాట వినాలి, నీ సేవకుల మాట వినాలి. తండ్రిలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నావు. వారు అనుసరించవద్దన్నావు, వారు నడుచుకున్నట్లు నడుచుకోవద్దని చెప్పావు. నువ్వు జాగ్రత్తగా ఉంటే, నువ్వు నా మాట వింటే నీకు విరోధిని ఉంటానన్నావు, శత్రువుకు శత్రువుని ఉంటానని మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనాలు. ప్రభా మా ఆచారాల పద్ధతులు లోకమైనవి కాక తండ్రి నిన్ను అనుసరించి నీ వాక్యాన్ని అనుసరించే వారిగా ఆయుక్తపరచండి. ఆయనకు కోపము రేపవద్దు అన్నావు. నిజమేనాయన, నీకు మేము ఎప్పుడు కోపము రేపకుండా దేవా ఇంకా ప్రేమ కలిగినటువంటి నాయన భక్తిని మా మీద ఇంకా నాయన మరి ఇష్టమును కలుగ చేసేటువంటి భక్తిని కూడా సహాయం వచ్చింది. ప్రియకుమారుని బలానమ్మకమైన మంచి దాసుడా, నా ఇల్లంతటా నమ్మకమైనటువంటి వాడని, స్నేహితుడని, హృదయానుసారుడని, చిత్తానుసారుడని మా పితరుల మంచి సాక్ష్యం పొందుకు నన్ను ప్రేమిస్తున్నాడు. మంచి సాక్ష్యం పొందుకున్నారయ్యా. నీకు ఇష్టలుగా జీవించారా. నేను అబ్రహాము దేవుడు అన్నావు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నావు అయ్యా. వారికి చాలిన దేవుడుగా ఉన్నావు. వాళ్ళని భక్తి చేశారు. అలాగే మా జీవితాల్లో కూడా మీకు ఇష్టకరంగా, మీకు నచ్చిన విధంగా, మీకు నాయన మరి తండ్రి యోగ్యమైనటువంటి భక్తినైనా మేమందరం కలిగి సహాయం చేయండి. నిజముగా దేవా
మా పానములు మా ఆహారములు దీవిస్తానని వాగ్దానం చేశాం. రోగముల నుంచి విడిపిస్తానన్నాను, రోగములు నన్ను గద్దిస్తానని వాగ్దానం చేశాం. ప్రభు ఏ మాట అయితే మీరు మమ్మల్ని ఉంచారు, నిజంగా సంవత్సర ప్రారంభం నుండి నాయన ఈ యొక్క ఆఖరి పునరుత్థానం వరకు నీ సరిగ్గా మాతో ఉంచాం ప్రభా. మీ ప్రజలతో ఉంచి నిబిడలతో ఉంచావయ్యా, సంఘములతో ఉంచావు ప్రభా. ప్రతి ఒక్కరితో నేను మీరు ఇంతవరకు ఆయన మమ్మల్ని అందరినీ సజీవముగా కాచి కాపాడే దేవుడు నీవే మా దేవుడు నాయన. మీకంటే క్షేమాధారం ఇది లోకములు ఏది లేదు. చెరువులను దీవించి ఆశీర్వదించండి. వాక్యాన్ని విడిన ప్రతి ఒక్కరి విషయం ప్రతి ఒక్కరి వినామని దీవించి ప్రతి కుటుంబానికి ఇంకా రానున్న కాలంలో నేను ప్రత్యేకమైన కాపుల భద్రత దయచేయండి. ప్రభు కొన్ని దినాల్లో నేను నూతన సంవత్సరం అడిగి పెట్టబోచుండగా, అలాగే 31వ తారీఖు జరిగే కార్యక్రమాలను, అలాగే 1వ తారీఖు జరిగే కార్యక్రమాలను ప్రభు ప్రతిదీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మహిమార్థంగానైనా మలచండి. నీ కృప ఇంకులు మాకు తోడే నడిపించమని ప్రభు ప్రతి ఒక్క చెందులో పెద్దవాళ్ళ పడుకున్న నీ కాముల భద్రత, నీ దీవెన ఆశీర్వాదాలు, క్షేమము తండ్రి మీ నామములు అనుగ్రహించమని యేసు నామములో మీకు వినుమత పెడుతున్న వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.